పొగ త్రాగటం మరియు మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. నా జీవితం ఇలా మారిపోతుందనుకోలేదు. హాయిగా సాగిపోతున్న జీవితం, మంచి భర్త, రత్నాల్లాంటి ఇద్దరు పిల్లలు, దీనంతటినీ పొగాకు మార్చేసింది. మొహంపై పెరుగుతున్న ఈ క్యాన్సర్ను ఇప్పుడు తొలగించక తప్పదు. ఇకపై ఏదీ గతంలా ఉండదు. పొగాకు నా జీవితాన్ని నాశనం చేసింది. ఖైనీ, గుట్కా, తంబాకు, జర్దా, పాన్ మసాలా ఇవి జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తాయి. ఈ సిగరెట్ గాని బీడీ గాని కాలిస్తే జరిగే నష్టం ఏమిటని నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది. ఇదేనా నా స్ట్రోక్ కి కారణమై నన్ను నా కుటుంబానికి భారం అయ్యేలా చేసేది, లేక నా లంగ్ క్యాన్సర్ కి కారణం అయ్యేది? ఇదేనా నన్ను నోటి క్యాన్సర్, హృదయ రోగం లేదా ఎంపసిమాకి దగ్గర చేసేది? మీరు మళ్ళీ సిగరెట్ గాని బీడీ గాని కాల్చబోయినప్పుడు దాన్ని కాలిస్తే జరిగే నష్టం ఏమిటో ఆలోచించుకోండి. ఈవేళే పొగాకు మానేయండి. సహాయం కోసం 18001112356కి కాల్ చేయండి, లేదా 011229011701కి మిస్ కాల్ ఇవ్వండి. ఇదే వచ్చాం రండి. దిగండి ఇలాగేమండి. చూసారా మేడం, ఇంద్రభవనం ఈ సిటీ సెంటర్లోని ఇంత మంచి ఇల్లు కొట్టేశారు. నీ తలకాయ కాలనీ గేట్ నుండి ఇంటి గేట్కి రావడానికి గంట పెట్టింది. కింద పోర్షనేనా? ఇది ఓనర్ గారిది, తమరిది మీదనే. చాలే ఎదవ నవ్వు. ఏంటి అలా తిట్టేస్తుంది? ఆవిడ తిట్టింది నన్ను కాదు, నిన్ను. ఆవిడ కొంచెం మొహమాటం ఎక్కువ. ఎవరిని తిట్టాలనుకున్నా నా మొహం చూస్తేనే గాని తిట్టలేదు. అది భక్తి. బాగుంది. ఎదవ సోద ఆపి లోపల తగలడండి. అలాగే పిలిచింది నన్ను. ఓవర్ యాక్షన్ చేసావు అనుకో, సెపరేట్ చేసేస్తాను. అర్థమైందా? కౌశిక్, సామాన్లన్నీ దింపించు. రా నీకు పరిచయం చేస్తాను. వస్తున్నా నాన్న. నమస్తే మేడం. బాగున్నారా? మేడం వైశాలి గారు, ఇంటి ఓనర్. చాలా మంచి ఆవిడ. మేడం సారు. ఓహో, క్యాంపుకి వెళ్ళారా? అడ్వాన్స్ తీసుకున్నాను, మీకు ఇద్దామని. ఇందండి. ఈయన మీద పోర్షన్లో దిగారు కదా, వాళ్ళ అబ్బాయి. అంటే పిన్ని బాబాయ్ కౌశిక్.
ఏంటి మోగదనుకుంటున్నావా? కాదు, శనివారం కదా, మౌన వ్రతం. వీళ్ళ ఆయనేమో క్యాంపులకు వెళ్ళిపోతాడు, ఈవిడకా బోరు, అందుకని వ్రతాల మీద వ్రతాలు చేసేస్తుంటది. ఇక మీరు వచ్చారు కదా, బాగా టైం పాస్ అవుతుందిలే. అరే త్వరగా దించండ్రా. సారీ సారీ. చిన్నపిల్లాడు అనుకున్నాను, కాదనమాట. అదేం సార్ అలా అన్నారు? లేకపోతే ఆ చూపులు ఆ నవ్వులు చూస్తుంటే నువ్వు కోతకొచ్చేసినట్టే ఉంది. అదేం లేదు అయినా సార్. ఈ కాలంలో కుర్రాళ్ళకి చెడ్డీలు వేసుకున్నప్పటి నుంచే వయసు వచ్చేస్తుందయ్యా. అదేం లేదు సార్. ఒక నిమిషం. హలో, ఇప్పుడే వచ్చామే. సామాన్లు సర్దుతున్నాం. బానే ఉంది. కౌశిక్, పిన్ని. తొందరగా తగలడు, చాలా పనులున్నాయి. త్వరగా వెళ్ళు, లేకపోతే నన్ను అనుకో, నేను కన్ఫ్యూజ్ అయిపోతాను. మళ్ళీ చేస్తాను. ఏంట్రా చేస్తున్నారు? ఎప్పుడు ఫోన్లోనేనా? అంటే పిన్ని చెల్లి ఫోన్ చేసింది. అనుకున్నా మహాతల్లే అని. ఇద్దరు మాటలు మొదలెడితే ఇక సామాన్లు సర్దినట్టే. లేదు పిన్ని, తొందరగా సర్దేస్తా. సరే, సామాన్లన్నీ సర్దీసి బాబాయ్ దా డబ్బులు తీసుకొని వెళ్ళి భోజనాలు తీసుకొని రా. సరే పిన్ని. అది పిన్ని భోజనం తెమ్మన్నారు. ఓకే. సారీ సారీ సారీ. ఓకే, థ్యాంక్స్ థ్యాంక్స్. మీ పిండి మాటలకి ఏం ఫీల్ అవ్వకరా, అది అలాగే మాట్లాడుతుంది. అయినా నీ ప్రయత్నాలు మాత్రం మానొద్దు. నా గురించి కాదు బాబాయ్ నా బాధ అంతా, చెల్లి గురించి. అది ఏం పర్వాలేదురా, అన్నీ సవ్యంగా సాగుతాయి. నీ ప్రయత్నాలు నువ్వు చెయ్యి, నీ ప్రోగ్రెస్ నీకు ఉంటుంది. బీ స్ట్రాంగ్. ఇక్కడ సామాన్లు అక్కడే పడేసిపోయారు. తాటగా మళ్ళీ మొదలెట్టింది. నేను ఒరే, ఒక్కదాన్ని ఎంత సావు. నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, నువ్వైనా సరే నీ మాట వినేదాన్ని చేసుకోరా, ఇలా ఉంటుందని కాకుండా. ఇదిగో వస్తున్నారా? వస్తున్నానే. బాబు, కొత్తగా అద్దెకొచ్చింది మీరేనా? అవును సార్. ఓహో, దా కూర్చో. పర్లేదు సార్. పర్లేదు కూర్చో. అంటే పెన్ని వెయిట్ చేస్తుంది. సింహాద్రి కూడా చెప్పాడు నువ్వు చాలా మొహమాటస్తుడు అని. దా కూర్చో. అంటే పాల ప్యాకెట్లు ఇవ్వాలి సార్. పర్లేదు కూర్చోవయ్యా, కూర్చో. వైషు, 3 కప్ కాఫీ. అలాగే. ఏం చేస్తుంటావు? అంటే జాబ్ ట్రయల్స్లో ఉన్నాను సార్, కాకపోతే ఏం సెట్ అవ్వట్లేదు. అమ్మా నాన్న? లేరు సార్, పిన్ని బాబాయ్తో ఉంటాను. నాకు చెల్లి సార్, ఊర్లో హాస్టల్లో చదువుకుంటుంది. ఏం పర్లేదు బాబు, అంతా మంచిగా జరుగుతుంది. ఓకే, నీకేమైనా అవసరమైతే వచ్చి మొహమాట పడకుండా తీసుకోవచ్చు. జాబ్ ట్రయల్స్ అవి చేస్తున్నావు కదా, తెలుసు కదా. అయ్యో, సార్ తెలియకపోవడం ఏంటి? థ్యాంక్ యూ. ఏదో వంట చేసుకోవడానికి ఇబ్బంది పడతారని క్యారేజ్ కట్టిస్తే డబ్బులు ఇవ్వపోయినా పెద్ద మనిషి ఈయన. ఏంటి, అయ్యో. డబ్బులు ఇచ్చాడా? అంటే మేడం ఏం మాట్లాడకపోయేసరికి ఏం చేయాలో అర్థం కాక. ఓహో, నిన్న మౌనవ్రతం కదా, సరిపోయింది. పక్కింట్లో కూడా ఏం జరుగుతుందో తెలియని ఈ సిటీలో ఒకరినొకరిని ఆదుకోవడం ఈ సంస్కార్ కాలనీ స్పెషాలిటీ. వైషు, దీని ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతున్నాడంట. యూ గైడ్ హిమ్. డోంట్ వరీ, షీఈ్ ఎ పర్ఫెక్ట్ ప్రొఫెషనల్. పెళ్ళైన తర్వాత అన్నీ మానేసి కంప్లీట్ హౌస్ వైఫ్గా ఉండిపోయింది. నా కోసం సాక్రిఫైస్ చేసింది. ముద్దుగా పాలు తిన్నాడు. ఇప్పటి వరకు సార్ సార్ పిన్ అరుస్తుంది. అలాగే వెళ్ళు. ఏ పని చెప్పినా లేట్. వస్తున్నా పిన్ని.
నైస్ బాయ్. ఎలా ఉన్నావన్నయ్య? బాగానే ఉన్నా. చదువు ఎలా సాగుతుంది? ఏదో సాగుతుంది కానీ ఇలా మీ అందరికీ దూరంగా నాకు ఇబ్బందిగా ఉంది. నీకు పిన్ని గురించి తెలిసిందే కదా. బాబాయ్ ఏదో సర్ది చెప్తున్నాడు కానీ ఆయన ఏం చేయలేడు. నేను జాబ్కి ట్రై చేస్తున్నా. దొరుకుతుందంటావా? 40 ఇంటర్వ్యూలకు అటెండ్ అయ్యా, ఒక్కటి కూడా కనీసం ఫైనల్ రౌండ్కి వెళ్ళలేకపోయా. టీచర్ లేని గవర్నమెంట్ స్కూల్లో చదివినందుకు ఫలితాలు ఇవి. జాబ్ కొడతానే. జాబ్ వచ్చాక నేను సిటీకి తీసుకెళ్తాను. అప్పుడు నిన్ను మంచి కాలేజ్లో జాయిన్ చేయించి బాగా చదివిపిస్తాను. మనం ఒక పెద్ద డబుల్ బెడ్రూమ్ ఇల్లు అద్దెకి తీసుకుని అందులో ఉందాం. ఇంక బయలుదేరు. అవును, ఛార్జీకి డబ్బులున్నాయా? బాబాయ్ డబ్బులు ఇచ్చాడే. నాకెందుకురా? ఉంచు, ఖర్చులకు ఉంటాయి. నాకేం ఖర్చులుంటాయి? నువ్వు టైంకి తిను. అసలే నీకు ఆకలి ఎక్కువ. 3 కూరలు ఉంటే గానీ తినేవాడివి కాదు. అది అప్పట్లో. ఇప్పుడు 2 పూట్ల తిండుంటే చాలరా భగవంతుడా అనే పరిస్థితి. అన్నీ అవుతాయి లేరా. సరే నేను వెళ్తాను. మళ్ళీ వార్డెన్ చూస్తే గొడవ చేస్తాడు. సరేనా? సరే. బాయ్. రేయ్ కౌశిక్, వస్తున్నా పిన్ని. నేను వచ్చేంతవరకు ఏం టెన్షన్ పడకు. పని ఖచ్చితంగా అయిపోతుంది. ఎదురా. తప్పకుండా. హాయ్ కౌశిక్, ఎక్కడికి? ఇంటర్వ్యూకి సార్. ఎక్కడా? సిరిపురం. నేను క్యాంప్కి వెళ్ళేటప్పుడు బైక్ రైల్వే స్టేషన్ దగ్గర పార్క్ చేసి వెళ్తుంటాను. ఆన్ ద వే డ్రాప్ చేస్తాను రా. పర్లేదు సార్, నేను నడిచి వెళ్ళిపోతాను. పర్లేదు. ఏం పర్లేదు. నాకు భోజనాలకి డబ్బులు ఇచ్చినట్టు మీ అన్నయ్యకి ఓలా బైక్ అనుకుని డబ్బులు ఇచ్చేసేయ్. పోనీ అలానే చెయ్యి. మీకు ట్రబుల్ ఎందుకని. పర్లేదు రావే. నువ్వేం ఫ్రీగా హెల్ప్ పొందాల్సిన అవసరం లేదు. అవసరమైనప్పుడు తనకి హెల్ప్ చేద్దు. ఓకే దా. నా వైఫ్ ఎదురు రాకుండా నేను ఎక్కడికి వెళ్ళను. తను ఎదురు వస్తుందిగా, నీకు కూడా వచ్చేస్తుంది జాబ్. బై వైషు. బాయ్. జాగ్రత్త. చెప్పవే. ఇంటర్వ్యూ ఎలా జరిగింది? ఇక మామూలే, కాకపోతే ఫైనల్ రౌండ్ వరకు వెళ్ళా. ఏదో జాబ్ రాకపోయినా ఒక చిన్న సాటిస్ఫాక్షన్. కొత్త ఇల్లు ఎలా ఉంది? బాగానే ఉంది. ఓనర్ వాళ్ళు మంచోళ్ళు. నేనంటే కొంచెం అభిమానం. మనీ అంటే ఏమనుకుంటున్నావు? ఎవరైనా ఫిదా అయిపోవాల్సిందే. ఏంటి పొగుడుతున్నావు? చిన్నప్పుడు సెల్ఫిష్ అని ఏడిపించేదానివి. దూరంగా ఉన్నావు కదరా, కొండలు నున్నగానే కనిపిస్తాయి. హాస్టల్ ఎలా ఉంది మరి? బానే ఉంది. చదువుతున్నావు మరి? ఏదో అలా నెట్టుకొస్తున్నానులే. ఏవండి, ఇల్లు అని విధాలా బాగుందా? ఇంత పెద్ద ఇల్లు తక్కువ రెంట్ కంటే ఎంతో భయపడ్డాను. మా ఆఫీసుకి దూరం అయ్యింది కానీ అన్నిటికీ చాలా బాగుంది.
వాస్తు కూడా చాలా బాగుంది. ఇంతకు ముందు ఇక్కడ ఉన్నవాళ్ళు 3 నెలలకే సొంత ఇల్లు కొనుక్కుని వెళ్ళిపోయారు. అబ్బా చెవులో పంచదార పోసినట్టుంది. నీ నోరు పుణ్యమాని అలా జరిగితే ఎంత బాగుంటుందో. పైసా ఆదాయం, క్షణం తీరిక లేని ఉద్యోగం మాయింది. ఆస్తులు తెచ్చుకోపోయినా మా బావగారు పోతే వాళ్ళ అబ్బాయిని తీసుకొచ్చి నన్ను ఎత్తిన పెట్టారు. అమ్మో టైం అయిపోయింది. అమ్మ వాడొస్తే ఈ తాళం ఇస్తారా? అలాగే. ఏయ్ కౌశిక్, ఆ? మనిషి కూర్చునుంటే కనీసం పలకరించాలని కూడా అనిపించలేదా? అంటే చదువుకుంటున్నారు కదా అని పైకి వెళ్ళిపోతుంది. పైన తాళం వేసుంది, ఓ కీ నా దగ్గరుంది. దా. దా మ్. కూర్చో. ఇంటర్వ్యూ ఏమైంది? ఆ, అది ఫెయిలా? ఇది ఎదురొచ్చింది ఇంటర్వ్యూ ఫెయిల్ అయిపోయాను అనుకుంటున్నావా? అయ్యో అదేం లేదండి, మీరు ఎదురొచ్చినందుకే కనీసం ఫైనల్ రౌండ్ వరకు వెళ్ళాను. పోగొట్టుకున్న ప్రతిసారి మనం బాధపడతాం, కానీ దేవుడు మనకు ఇంకా బెటర్ ఏదో ప్లాన్ చేస్తుంటాడని గెస్ చేయం. ఏమో, నీ టాలెంట్కి ఫ్యూచర్లో ఏదో ఇంకా బెటర్ ఆప్షన్ ఉందేమో. ట్రై చేస్తూ ఉండు. ఏమి తప్పు చేయలేదని మనకి తెలిసినప్పుడు తలదించుకునే అవసరం లేదు. చూడు, నవ్వితే ఎంత బాగున్నావో. మరెందుకు ఎప్పుడు డల్గా ఉంటావు? మొహం ఏంటి అలా అయిపోయింది? ఏం తినలేదా? అంటే అది తీసుకో. తిండి దగ్గర మొహమాట పడకూడదు. బీ థ్యాంక్ఫుల్ టు ప్రాబ్లమ్స్. అవి జీవితాన్ని ఎలా బతకాలో నేర్పిస్తాయి. అవును, ఏంటి నేను పూజ చేసేటప్పుడల్లా గుడ్లప్పగించి నన్నే చూస్తుంటా? అయ్యో అదేం లేదండి, అంటే మిమ్మల్ని అలా చూస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇక చూడనండి, సారీ. ఏం పర్లేదు, నీ మనసుకి బాగుంటే అలాగే చెయ్యి. నేను కూడా పరాయి వాళ్ళ ఇంట్లో ఇష్టం లేకుండా పెరిగిన దాన్నే. అనాథగా బతకడం ఆ అవమానం ఏంటో నాకు తెలుసు. మీ పిన్ని బాబాయ్ వాళ్ళు మంచివాళ్లే, కానీ కాలంతో పాటు అడుగులు వేస్తున్నారంతే. వాళ్ళ నుంచి అంతకన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకు. ఐ అండర్స్టాండ్ యువర్ ఫీలింగ్స్. థ్యాంక్ యూ అండి. ఎందుకు? చూసుకోవచ్చానందుక? అదేం కాదండి. చూడమన్నాను కదా అని మరీ కొరికేసేలా చూడకు. పెళ్ళైన ఆడవాళ్ళని మరీ అంతలా చూస్తే బాగుండదు తెలుసా? వెళ్ళు, బుద్ధిగా చదువుకో. లైఫ్లో సెటిల్ అయితే ఏం కావాలన్నా చేసుకోవచ్చు. ఏయ్ ముద్దు, కీ లేకుండానే తాళం తీసిద్దాం అనుకుంటున్నావా?
ప్రతి ప్రాబ్లంకి ఒక ఎగ్జాక్ట్ సొల్యూషన్ ఉంటుంది. ఆ కీ దొరికేస్తే లైఫ్ ఈజీ అనిపిస్తుంది. క్లాస్ పీకానా? మళ్ళీ పిలిచినా రావేమో. ఇలా స్నేహంగా మాట్లాడితే విని చాలా రోజులైందండి. మీరు ఎప్పుడు పిలుస్తారని వెయిట్ చేస్తూ ఉంటాను. ఎన్ని రోజులని భరించాలి ఈ దరిద్రాన్ని? పాపమే, మనం ఎంత తిట్టినా మన ఇంట్లోనే ఉంటున్నాడంటే మన అవసరం వాడికి ఉన్నట్టే కదా. అయినా వాడు రోజు ఇంటర్వ్యూకి వెళ్తున్నాడు కదా, ఏదో ఒకటి తగిలి త్వరలోనే ఏ వెళ్ళిపోతాడు. పని చెప్పినా సరిగా చేసి చావడు. వీడిని చూసి మన అబ్బాయి కూడా చెడిపోతాడు. తర్వాత నీ ఇష్టం. చెప్పాల్సింది నేను చెప్పాను. ఊరుకోవే, వింటే బాధపడతాడు. పద. ఉమ్. మీరు మీకు తెలిసిన వాళ్ళందరినీ బ్లడ్ డొనేషన్ అని తీసుకెళ్ళిపోతే వాళ్ళు ఏమనుకుంటారు? కౌశిక్, నిన్ను అడిగేగా తీసుకెళ్ళాను. అయినా 6 monthsకి ఒకసారి బ్లడ్ డొనేట్ చేయడం చాలా మంచిది. ఇంకొకరు ప్రాణం ఇచ్చిన వాళ్ళం అవుతాం. అవునండి, అన్నయ్య గారు చెప్పాకే నాకు చేయాలనిపించింది. See? మంచిదే గాని చూడు, నీ హెల్త్ కూడా నువ్వు చూసుకోవాలి కదా. ఎంత వీక్గా ఉన్నావు. తిను. ఏంటిలా దిక్కులు చూస్తున్నావు? భోజనం నచ్చలేదా? ఏయ్, కారంగా ఉందా? ఇలా ప్రేమగా వడ్డిస్తే తిని చాలా రోజులైంది. దానికేం భాగ్యం. నీకెప్పుడు తినాలనిపిస్తే అప్పుడు రా. ఎప్పుడు కావాలంటే అప్పుడు భోజనం చేయొచ్చు, ఇక్కడే ఉండొచ్చు కూడా. ఏంటి, అయినా మనిషికి మనిషి సాయం చేయకపోతే ఇదంతా ఉండేందుకు? వైషు, ఇలాంటి ప్రపంచంలో వీడు అసలు నెక్కుకు రాగలరంటావా? తప్పకుండా. హీ కెన్ డెఫినెట్లీ డూ సంథింగ్. నాకా నమ్మకం ఉంది. నీ ప్రతి ఇంటర్వ్యూలో పబ్లిక్ స్పీకింగ్కి చాలా తక్కువ స్కోర్ వస్తుంది. ఎందుకని? నాకు కొత్త వాళ్ళని చూస్తే భయం మేడం. వాళ్ళకంటే నేను తక్కువ వాడినేమో అని. లో సెల్ఫ్ ఎస్టీమ్ వల్ల. విన్స్టన్ చర్చిల్ తెలుసా? ప్రపంచ యుద్ధం టైంలో ఇంగ్లాండ్ పిఎం. చాలా గొప్ప ఒరేటర్. పబ్లిక్తో చాలా బాగా మాట్లాడేవారు. అతని టెక్నిక్ ఏంటో తెలుసా? అతను స్టేజ్ మీద మాట్లాడేటప్పుడు అక్కడున్న ఆడియన్స్ అందరినీ నగ్నంగా ఊహించుకునేవాడు. అందరూ తన ముందు వల్నరబుల్గా కనిపించేసరికి చాలా ధైర్యంగా మాట్లాడేవారు. నువ్వు కూడా ఒకసారి ట్రై చేయి. చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడగలవు. ఏయ్, ఏమైంది? మాటలు రావట్లేదు మేడం. అలా ఊహించుకొని ట్రై చేస్తుంటే ఏయ్, అవన్నీ ఇంటర్వ్యూలో పబ్లిక్ మీటింగ్లో చెయ్యి, నా దగ్గర కాదు. పిల్లోడివే కాదు, అల్లరోడివే. సారీ మేడం. నాకెందుకో నీ స్పీకింగ్ స్కిల్స్ కన్నా నీ డ్రెస్సింగ్ సెన్స్ మార్చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. మేడం, అది ఏయ్, ఈ షర్ట్ మీ అన్నయ్యకి ఆన్లైన్లో ఆర్డర్ చేశా. సైజ్ తేడా వచ్చింది, కానీ బాగుంది కదా అని ఉంచేశా.
నీకు సరిపోతుంది. వేసుకో వేసుకో. ఓ మీరు సిగ్గా. పోనీలే, నేను కాఫీ పెట్టుకుని వస్తా, నువ్వు ఈలోపు మార్చేసి. ఏంటిది చిన్నపిల్లోడ్లాగా? చూసుకోలేదు. దా. ఏంటిది చెక్కలు గింతగా ఉంది? చిన్నపిల్లోడివా? మీకు చిన్న పిల్లలంటే ఇష్టం అంట కదా, పిన్ని చెప్పింది. చాలా. మరి పెళ్ళై 4 ఏళ్ళు అవుతున్నా మీకెందుకు పిల్లలు లేరు? వెళ్ళిపో. వైశాలి, పోరా ఇక్కడి నుంచి. వెళ్ళమన్నా. వైశాలి ఏమైంది? వైశాలి, ఇక్కడి నుంచి వెళ్ళిపో. కాఫీ తాగావా? రా. రమణన్గా వద్దులేండి. పిలుస్తుంది వైశాలి. కోపమా? వచ్చింది, నాకు తెలుసు. అదేం లేదండి, మీరు ఎందుకు అలా అన్నారో తెలియక. నేనేదో ఒకటి అంటాను, అది మనసులో పెట్టుకోవాలా? మీకు ఎందుకు కోపం వచ్చిందో తెలియలేదండి. ఏయ్, ఇలా పిలిచి నన్ను దూరం పెట్టుకో. వైషు అని పిలవచ్చు కదా. వద్దులేండి మేడం. నా కర్మ, తప్పైపోయింది బాబు. ఏదో కోపంలో అనేశాను, నన్ను క్షమించు. అయ్యో వద్దు వైశాలి, ప్లీజ్ ఏడవకు. అసలు నువ్వు ఉన్నట్టుండి ఎందుకు అలా అరిచావో తెలియక నేను మర్చిపోవాలనుకున్న దాన్ని గుర్తు తెచ్చావు, అందుకే కోపం తరిచేశాను. మీ పిన్ని ఛాయాదేవి అయితే మా పిన్ని సూర్యకాంతం చాలా టార్చర్ పడ్డాను. అందరిలాగా నేను నా భర్తతో చాలా సుఖంగా గడపాలని కలలు కన్నాను. వయసుకి రాగానే ఒక్క అబ్బాయిని చూపించారు. నా అభిప్రాయం చెప్పేలోపే పెళ్ళన్నారు. ఆ నరకం నుంచి బయటికి రావడానికి వెంటనే సరే అన్నాను. పెళ్ళైన మొదటి రోజే నేను కన్యపిల్లగా మిగిలిపోవడానికే పుట్టానేమో అని భయమేసింది.
అర్థం కాలేదు కదూ? మీ అన్నయ్య పేరుకు మాత్రమే సంతోష్, కానీ ఏ రోజు నాకు సంతోషాన్ని ఇవ్వలేదు. ఏడవకు వైశాలి, ఏడవకు. నువ్వు ఏడుస్తుంటే గుండె ఆగిపోయినట్టు అనిపిస్తుంది. నా విలువేంటో ముందు నీ కళ్ళలో చూసాకే తెలిసింది. ప్లీజ్ ఏడవకు. ఇష్టంతో పెట్టే ముద్దు ఎలా ఉంటుందో కూడా అనుభవించలేదు. నువ్వు నిజంగా చిన్నపిల్లోడివే. గుండెల్లో ఉన్న ఇష్టాన్నంతా మాటల్లో చెప్పలేనప్పుడు పెదవులో కనిపెట్టిన భాషే ముద్దు. లైఫ్ అంతా నీతో ఈ భాషలోనే మాట్లాడాలని. మాటలు బాగానే నేర్చుకున్నావు. నువ్వే చెప్పావుగా, ధైర్యంగా మాట్లాడాలంటే నగ్నంగా ఊహించుకోవాలని. ఎందుకు తీస్తున్నావు? ఊహించుకోవచ్చు కదా. ఊహ కన్నా నిజం ఎంత బాగుంటుందో చూద్దామని. ఫ్రీగా ఉన్నప్పుడు కాల్ చేస్తా. అమ్మ రమ్మంటుంది. వెళ్ళు వెళ్ళు. తొందరగా రా, తొందరగా రా అన్న. కాల్ చేస్తా. తమ్ముడు పిలుస్తున్నాడు కదా. వెళ్ళు. హలో వైశాలి, ఏం చేస్తున్నావు? పబ్లిక్ స్పీకింగ్ ప్రాక్టీస్ చేస్తున్నా. ఆడియన్స్లో 100 మంది వైశాలీలు. ఎవరిని చూడాలో తెలియక పిచ్చెక్కిపోతుంది. అబ్బాయి గారికి కవిత్వం తన్నుకొస్తుంది. దీన్ని కవిత్వం అంటారా? ముద్దు భాషలో నీ ఒళ్ళంతా రాసేనా? ఎక్కువ నేర్చేసుకున్నావురా. ఇలా మాట్లాడితే ఏ ఆడపిల్లైనా కలవక ముందే సగం నీరైపోతుంది. మీ అన్నయ్య క్యాంప్కి 3 రోజులు, నువ్వు నేను స్వర్గం. వస్తావా? వచ్చేస్తాను. 3 జన్మలు నీతోనే ఉండిపోతా. ముందు తలుపుని లాక్ చేశా, వెనక నుంచి వచ్చేసాయి. ఓకే. ఇంత ప్రేమ నా జీవితంలో పొందలేదు.
కలయికలో ఇంత సుఖం ఉంటుందని ఇప్పటి వరకు నాకు కూడా తెలీదు. నా దిష్టి నీకు తగలకుండా. ఈ సుఖం 3 రాత్రులు కాదు, 3 యుగాలున్నా తనివి తీరదనిపిస్తుంది. అంత బాగుందా? అద్భుతాన్ని మాటల్లో చెప్పలేను. తెలుగు మీడియం పిల్లోడివి కదా, అందుకే భాష పొంగుతుంది. భాష సంగతి ఏమో కానీ వయసు మళ్ళీ మళ్ళీ పొంగుతుంది. అవునా? అంత ప్రేమ ఉందా? చెప్పలేనంత. ఏంట్రా నువ్వు చేస్తున్న పని? ఇంత ద్రోహమా? సొంత తమ్ముడు అనుకున్నా కదరా. నీకు నా పిల్లవే కాల్సి వచ్చిందా? చంపేస్తున్నా కొడుకు, చంపేస్తున్నా నేను. సంతోష్, తన తప్పేం లేదు, నేను పిలుస్తూనే వచ్చాడు. పెళ్ళై నిన్నాళ్ళకి నీకు శోభనం కాల్సి వచ్చిందా? అంత కోరుకుంటే నేను చెప్పినప్పుడు దుకాణం ఓపెన్ చేసి ఉండొచ్చు కదా. సంతోష్, సంతోష్, కౌశిక్ నేను చెయ్యొద్దు. నిన్ను చంపిన పరువును కాపాడుకుంటా ఈరోజు. ఈరోజు అయిపోయారు నువ్వు నా చేతిలో. చంపేస్తాను నిన్ను, చంపేస్తాను. కౌశిక్ వదిలే, లేకపోతే నేను చచ్చిపోతాను. నేను నిజంగానే చచ్చిపోతాను. ఏంటిది? కత్తి దించు, కత్తి దించు. కౌశిక్ వదిలే, దించు, కత్తి దించు. వైశు, వైశాలి ఏం చేస్తున్నావు? నువ్వు వెళ్ళిపో కౌశిక్, వెళ్ళిపో. కత్తి దించు. సంతోష్, వద్దు సంతోష్. గుడ్. గుడ్ నాన్న. నీ క్వాలిఫికేషన్స్ కన్నా నీ కమ్యూనికేషన్ స్కిల్స్ బాగున్నాయి నాన్న. హూ ఈజ్ యువర్ మెంటర్ నాన్న? వైశాలి. గుడ్. మంచి ట్రైనర్ అనుకుంటానన్న. అవునండి, తనే నాకు అన్నీ. బాగుంది నాన్న. 6 months ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది నాన్న. చాలా కాన్ఫిడెన్షియల్ జాబ్ నాన్న. ఓకే. ఇంతకీ నువ్వు ఉండేది ఎక్కడ నాన్న? 69 సంస్కార్ కాలనీ. ఓహో, 1 minute నాన్న. హలో, ఎలా ఉన్నారండి? బాగున్నారా? బానే ఉన్నాయండి. చాలా రోజులకి. ఏమైంది మీ జాబు? ఇంకా సస్పెన్షన్ లోనే ఉన్నానండి. వచ్చేస్తుందిలేండి నాన్న మీకు. మీరందరూ ఉండగా నాకేం భయం సార్. ఆ? ఎదురుగా ఒక కుర్రాడు ఉన్నాడు కదా. ఆ? అవునా? ఓకే ఓకే, నేను చూసుకుంటాను నాన్న. ఓకే, ఉంటాను నాన్న. సారీ నాన్న. మా దగ్గర పనిచేసిన వాళ్ళకి కమ్యూనికేషన్స్తో పాటు క్యారెక్టర్ కూడా ఉండాలి నాన్న. ఇదిగో. సార్ ఏమైంది సార్? ఇప్పుడే జాబ్ కన్ఫర్మ్ అన్నారు కదా. అన్నాను. అన్నాను. కొన్నిసార్లు నీకన్నా ముందే నీ రిప్యుటేషన్ ప్రయాణం చేస్తుంది. జీవితంలో ఎదగాలంటే కొందరితో పోటీ పడాలి, కొందరికి దూరంగా ఉండాలి. అది తెలుసుకో నాన్న. సో యూ కెన్ గో నాన్న. జాబులు వెతుకుతూ టైం అనవసరంగా వేస్ట్ చేసుకోకు నాన్న.
ఏంటి ఎలా ఉన్నావురా? నీకెందుకు? నువ్వు చెప్పాలనుకున్నా చెప్పు. నేను వచ్చేస్తానురా నీ దగ్గరికి. ఎక్కడికే? ఇంకా ఇక్కడ నాకేం లేదు. ఇక్కడ ఫుడ్ అది ఏం బాలేదురా. ఇప్పుడు నీకు కొత్తగా తిండిగోళ మొదలైందా? అది కాదురా, ఇక్కడ ఫుడ్డే కాదు ఏవి బాలేదు. వార్డెన్ బిహేవియర్ అస్సలు బాలేదు. ఊరికే తిడుతున్నాడు, అసహ్యంగా చేతులు వేస్తున్నాడు. ప్రపంచమంతా అలానే తగలడింది. తప్పదు, సర్దుకొని పోవాలి. ఎప్పుడైనా ముఖం మీద ఉమ్మేస్తే తుడుచుకొని పోవాలి. నేనేమో నిద్రభవనాలు ఉంటున్నా అనుకుంటున్నావా? కాస్త అడ్జస్ట్ అవ్వలేవా? ఇక్కడ నాకే దిక్కు లేదంటే నిన్ను తెచ్చి ఇక్కడ పెట్టుకోమంటావు. ప్లాట్ఫామ్ బ్యాచ్లకు ఆప్షన్లు ఉండవు. ఏమ్మా అలాగున్నావు? బాపురంతో గొడవ? చిచ్చి అలాంటిదేం లేదు సార్. మా అన్నయ్యతో నేను 20 సంవత్సరాలు పెట్టి హాస్టల్లో వార్డెన్గా ఉంటున్నాను. మీ అమ్మాయిలు బాయ్ ఫ్రెండ్లు ఎంత తొందరగా అన్నయ్యలుగా మారుస్తారో నాకు తెలీదా? మీరు పెద్దవాళ్ళు అయి ఉండి ఇంత చీప్గా మాట్లాడుతున్నారేంటి సార్? బాగా ఇంటిచ్చో చెప్పు, ఎంత కావాలి? ఛీ, ఏంటి సార్ ఇది? ఊరుకుంటున్నానా? ఊరుకోవాలి. ఈ మధ్యనే మీ కాల్షిప్లు శాంక్షన్ అయ్యాయి. మా ఆఫీసర్కి మీరు చేయాలి, లేకపోతే లావ్ అయిపోతారు. ఛీ, హలో ఐషు, ఎక్కడున్నావు? తెలియటం లేదు ఐషు. ఏం చేస్తున్నావు? నాకే అర్థం కావడం లేదు. ఇంట్లో ఎవరు లేరు, ఒకసారి రాగలవా? నిన్ను చూసి 2 రోజులైంది. 2880 నిమిషాలు. దెబ్బ తగిలిందా? నిన్ను కొట్టాడా? ఇదంతా నా వల్లే కదా? కాదు, నా వల్లే. నా ఒంటి మీద పడ్డ దెబ్బ నాకు గుర్తులేదు వైశాలి, కానీ నువ్వు ఏడ్చిన ఏడుపు ఇంకా గుర్తుంది. నువ్వు గొంతు మీద కత్తి పెట్టుకున్న విషయం ఇంకా మర్చిపోలేదు. వాడు నిన్ను ఎక్కడ చంపేస్తాడనే భయంతో నాకు పిచ్చెక్కిపోయింది. ఎక్కడికైనా వెళ్ళిపోదాం, నీకు బాగా చూసుకుంటాను. ఎక్కడికి తీసుకెళ్ళిపోతావు కౌశిక్? నీకు సంతోష్ గురించి తెలీదు. నీ ఇంటర్వ్యూ ఎందుకు పోయిందో తెలుసా? వాడి వల్లే, వాడి ఇన్ఫ్లుయెన్స్ వల్లే. ఈ సిటీలో వాడికి తెలియలేని సీఈఓ లేడు, పొలిటీషియన్ లేడు. వాడి టైం బాగోలేక ఉద్యోగం పోయింది. దాన్ని తిరిగి తెచ్చుకోవడానికి డబ్బులు కావాలి. దానికోసమే బయట తిరుగుతున్నాడు. వాడొక పెద్ద మాఫియా. నన్ను కూడా వ్యభిచారంలోకి దింపడానికి ప్రయత్నించాడు, కానీ నేను వినలేదు. ఇప్పుడు వాడికి సులువు దొరికింది. వాడికి డబ్బులు సంపాదించి పెడితే గానీ నా మానానికి గ్యారంటీ లేదు. నీ మీద ఇంకొకటి చేయబడితే నేనేమవుతానో తెలుసా? మనం ఏం చేయలేం కౌశిక్. అలా అనకు, వాడికి కావాల్సిన డబ్బే కదా, నేను తెస్తా. ఎలా తెస్తావు అంత డబ్బు? నువ్వేం చేయలేవు. హై సొసైటీ లేడీస్కి ఎస్కాట్గా తప్ప. చేస్తా, నీకోసం ఏదైనా చేస్తా. ఏం మాట్లాడుతున్నావు కౌశిక్? నీ లైఫ్ని నేను స్పాయిల్ చేయలేను. నువ్వే నా లైఫ్ వైశాలి, నీకోసం ఏదైనా చేస్తా. నాకు తెలిసి దమయంతి నాకు ఒక పార్టీలో చెప్పింది, నీలాంటి అబ్బాయిలు దొరికితే డబ్బున్న ఆడవాళ్ళు ఎంతైనా ఇస్తారంట. వెళ్తావా? వెళ్తాను, నీకోసం నరకానికైనా వెళ్తాను.
ఒక్కొక్కసారి దేవుడికి థ్యాంక్స్ చెప్పాలనిపిస్తుంది. నీ అంత మంచి ప్రేమికుడిని ఇచ్చినందుకు. వైశాలి చెప్పిన కురాడివి నువ్వేనా? అవును. బాగున్నావు, కత్తిలా ఉన్నావు. చాలా ఆకలి మీద ఉన్నాను. తినేసిన ఏమి అనువుగా? వైశాలి చెప్పింది కదా, ఏదైనా చేస్తాను. చోఖా వేపు ఉతార్బే, చెప్పానుగా. बैठो. अच्छा यार, ये कितनी जवानी को जवाब देना है किस में? That's right. That's right. That's right. बहुत अच्छा है, तुम्हारी जिस्म में मैजिक है. स्मेल्स गुड. 2 दिन मेरे साथ रहना है. अगर तुम मुझे अच्छे लगे तो दिवाकर के पास भेज दूंगी. लाइफ सेटल हो जाएगा. उठना बे, चल. మన వాళ్ళని జాగ్రత్తగా చూసుకుని బాధ్యత మీదేనండి లాయర్ గారు. తప్పకుండా. ఇక్కడ దివాకర్ గారంటే? నేనే. నమస్తే, రండి కూర్చోండి. నా పేరే దివాకరం, బ్రోకర్ దివాకరం. అందరూ ప్రేమగా దివాకర్ అని పిలుస్తారు. ఏంటి బ్రోకర్ అని గర్వంగా చెప్తున్నాను అనుకుంటున్నారా? మనం చేసే పని మీద మనకు రెస్పెక్ట్ ఉండాలి కదా. ఇంతకీ మీకు ఏ సర్వీస్ కావాలి? హాటా, నాటా, స్వీటా, సిటీయా, విలేజా? నన్ను దమయంతి గారు పంపించారు. ఓ ఆ ఎక్స్ట్రా ప్రీమియం క్యాండిడేట్ నువ్వేనా? నిన్న మేడం రాత్రంతా నిన్ను పొగుడుతూనే ఉంది. మేడం మార్క్ అంటే మన ఇండస్ట్రీలో మార్క్ లాగా. ఇక నుంచి మీ బుకింగ్స్ అన్ని నేనే చూసుకుంటాను. నాకు ఒక 20% కమిషన్ ఇవ్వండి చాలు. ఇక్కడ రెసిడెన్షియల్ ఫెసిలిటీ కూడా ఉంది. తేడా పడవతే ఇక్కడ ఉండిపోవచ్చు. మర్చిపోయాను, మన లాయర్ గారు జగన్నాథం గారు. మిమ్మల్ని భౌతికంగా, మానసికంగా, లీగల్గా చూసుకునే బాధ్యత నాది. కమిట్మెంట్, పర్ఫార్మెన్స్ మీరే చూసుకోవాలి. ఏమంటారు? కౌశిక్, ఈరోజు డబుల్ షిఫ్ట్. ఒకటేమో సిరిపురంలోని, ఇంకోటి బీచ్ రోడ్లోని. సరేనా? కుమ్మే. పెట్ట సూపర్ ఉందిరా. ఏది చూపించు. కౌశిక్ గారి గర్ల్ ఫ్రెండ్ అనుకుంటా. అరే నా మొబైల్ పంపరా. వాడేమైనా సూపర్ రా. ఆంటీలకి ఆంటీలు, అమ్మాయిలకి అమ్మాయిలు. నీ గర్ల్ ఫ్రెండ్ ఫోటోలు అదిరిపోయారా. ట్రెడిషనల్ బ్యూటీ అనుకో. రేయ్ ఫోనీ. అబ్బా రే, అరే చెల్లెలరా.
నిజం చెల్లెలా కజినా ఇలాంటి కజిన్ ఉండాలి కానీ భయ్యా ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. ఏం మాట్లాడుతున్నావురా? చెప్పిన కదా చెల్లని. ఏమైందిరా? ఏమైంది? చెల్లెల గురించి ఏం మాట్లాడుతున్నారు చూడు అసహ్యంగా. రే గుర్తుందారా? చెల్లెల గురించి ఎవరైనా చెడుగా మాట్లాడతారా? మీ చెల్లెల గురించి ఎవరైనా కామెంట్ చేస్తే మీరు ఊరుకుంటారా? ఏం నేర్చుకుంటున్నారా? చేసే పని రంకైనా దాన్ని కూడా కమిట్మెంట్ ఉండాలి. అసహ్యంగా లేదురా మీరు మీ మాటలు? హీరో సారీ రా కౌశిక్. ఇలాంటి వాళ్ళ దగ్గర సభ్యత ఆశించడం నాదిరా తప్పు. సారీ బ్రో, మిమ్మల్ని ఫిగర్ బాగుంది కదా అని ఏదో. కౌశిక్ ఆగరా. ఇంకా ఎన్నాళ్ళు వయసు ఇదంతా. నిన్ను తప్ప ఇంకెవరిని తాకుతున్నా నాకు చాలా కంపరంగా ఉంది. ఏడుపు వస్తుంది వయసు. సారీరా, నా ప్రాబ్లమ్స్లో నేను ఇరికించాను కదా. అది కాదు, నువ్వు నన్ను ఎక్కడ అసహించుకుంటావేమో అని భయం వేస్తుంది. ఆ మాట నేననాలి. నాకేం అర్థం కావట్లేదు వయసు. నా వల్ల కావడం లేదు. ప్లీజ్ ఆపేద్దాం. ఆపేద్దాం. నువ్వు బాధపడుతుంటే చూడలేకపోతున్నాను కౌశిక్. ఎందుకంటే నా లైఫ్లో ప్రేమ అంటే ఏంటో చూపించింది నువ్వే. సంతోష్ చెప్పాడు, ఎవరో పొలిటీషియన్ అంట. నేనే వెళ్తాను. వైశాలి వద్దు, నేనేం చేయాలో చెప్పు. ఆ దివాకర్ చెప్పిన వాళ్ళ దగ్గరికి వెళ్ళు. వాడి కమిషన్ వాడి మొహాన కొట్టు. వాడి ఇంకేం చెప్పినా పట్టించుకోకు. ఎంత తొందరగా సంతోష్ గారికి కావాల్సింది ఇచ్చేస్తే అంత తొందరగా మనం బయటపడతాం. ఐ లవ్ యూ. ఏంటేదో పర్సనల్గా మాట్లాడాలన్నావంట. లాయర్ గారు చెప్పారు కమిషన్ పెంచాలా? అక్కర్లేదు, నువ్వు ఇచ్చినంత కమిషను నాకు ఎక్కడ దొరకలేదు. నువ్వు ఒక సూపర్ స్టార్ ఈ ఫీల్డ్లో, కానీ నువ్వు ఫ్యామిలీకి ఏం చేస్తున్నావా అని. అది నా పర్సనల్ మ్యాటర్, బ్రోకర్కి చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నేను నీకు ముందే చెప్పాను, నేను బ్రోకర్ మాత్రమే కాదు మేనేజర్ని కూడా అని. మీ సిస్టర్ గురించి ఎంక్వైరీ చేశాను. తనకు అక్కడ ఇష్టం లేకుండా హాస్టల్ వాటితో చాలా ఇబ్బందులు పడుతుంది. తనకు అక్కడ ఏం జరిగినా అడిగే దిక్కే లేదు. నువ్వు ఇంత సంపాదిస్తూ కూడా తను అక్కడ ఏం చేయాలో నాకు తెలుసు. అయినా నా చెల్లి గురించి ఆలోచించాల్సిన అవసరం నీకేంటి? తను నాకు కూడా సిస్టర్ లాంటిది కాబట్టి. నీకు ఒక్కతే చెల్లి, నాకు నలుగురు చెల్లెళ్ళు. నేను చేస్తున్న ఈ ఎదవ పనులు వాళ్ళ బాగోగుల కోసమే. కానీ నువ్వు ఈ రంగంలో దింపిన ఆ మోసగత్తి కోసం కష్టపడి సంపాదించినంత దివాకర్, మాటలు జాగ్రత్తగా రా. నా వైశాలిని ఏమన్నా అంటే వైశాలి గురించి ఏం తెలుసురా నీకు? మహా అయితే 3 నెలలుగా తెలుసు నీకు. అది నాకు 3 సంవత్సరాలుగా తెలుసు. ఇప్పటివరకు నీలాంటి కుర్రాళ్ళని 30 మందికి పైగా బుక్కను చుక్కపెట్టి రంగంలో దింపిందిరా అది. రే, ఆ హౌస్ బ్రోకర్ సింహాద్రి గాడు, దాని భర్త నీలాంటి వయసులో ఉన్న కుర్రాళ్ళ ఫ్యామిలీస్ కి తక్కువ రెంట్లకు ఇల్లు అతికిస్తుంటారా. అదేమో ప్రేమ పేరుతో ముగ్గులోకి లాగి తర్వాత ఇందులోకి ఏం మాట్లాడుతున్నావు అర్థం పర్థం లేకుండా? రే, ఆ సంతోష్ గారు బ్లడ్ డొనేషన్ మంచిదని చెప్పి నీ చేత బ్లడ్ ఇప్పించాడా? ఇప్పించాడు కదా, అది బ్లడ్ టెస్టింగ్ రా. అందులో రిపోర్ట్స్ నార్మల్గా వస్తేనే దమయంతి లాంటి బ్యాచ్ దగ్గరికి నడుస్తారా. వైశాలి అమాయకంగా కనిపించే అందమైన పీప్రా. దివాకర్, నువ్వు చెప్పింది అబద్ధమైతే చంపేస్తా. చంపేరా?
నిజం తెలుసుకోవడానికి ఎంతో టైం అక్కర్లేదురా. ఇప్పుడు వెళ్ళి చూడరా, అక్కడ ఎవరినో ఒకరిని ముగ్గులోకి లాగుతూ ఉంటుంది ఆ రంగసాని. ఈ కలర్ నాకు చాలా ఇష్టం. నీకు కూడానా? బాగుంది. చూడు, ఈ షర్ట్ నీకు ఎంత బాగుందో. ఇది వేసుకుని నువ్వు రోడ్ మీదకి వెళ్తే ఏ అమ్మాయినా పడిపోవాల్సిందే. ఇదెందుకు వైశాలి గారు? వైశాలి గారేంటి, వైశ్య అనొచ్చు కదా. ఇది నా ప్రేమ, నీకెవ్వరి దిష్టి తగలకూడదని. వైశాలి, ఏంటిదంతా? వీడోడు అంటే ఆ దివాకర్ చెప్పినంత నిజమేనా? నీకిప్పుడు ఏం చెప్పినా అర్థం కాదు. నువ్వెళ్ళు. వైశ్య ఎవడీడు? నువ్వు పోరా బయటికి. నువ్వెళ్ళు. వెళ్ళిపోమంటావా? వైశాలి, ఏంటిది? అంటే నీ ప్రేమంతా అబద్ధమేనా? నన్ను మోసం చేసావా? అలా కాదు కౌశిక్. నువ్వు నా తాని అనుకున్నా వైశాలి, గుండెల్లో కుడి కట్టుకున్నా. నువ్వే నా జీవితం అనుకున్నాను వైశాలి. నా మాట విను ఒకసారి. నువ్వేమో ఎవరితో పడితే వాడితో పచారుదాను. నోరుమోయ్. అసలు నీకేం తెలుసు నా గురించి? నేను చేసిన ఒకే ఒక్క తప్పు ఏంటంటే నేను నిన్ను నిజంగా ప్రేమించడం. వైశాలి, అది మనస్ఫూర్తిగా ప్రేమించాను. ఆ సంతోషాలు అసలు ఎంత టార్చర్ చేస్తున్నారు తెలుసా నీకు? ప్రాణాలు పోతున్నాయి ఇక్కడ. మీ మగాళ్ళంతా స్వార్థపరులు. ఒక అమ్మాయి మనసు విలువ తెలీదు మీకు. వైశాలి, అది కాదు వైశాలి. నేను పోను, నేను వదిలి ఎక్కడికి వెళ్ళను. నీ ప్రాబ్లం సంతోష్ గాడే కదా. నువ్వు నాతో రాకపోతే వాడి గురించి అందరికి చెప్పేస్తాను. ప్లీజ్ వైశాలి, రా రా వైశాలి, రా వైశాలి, ప్లీజ్ ప్లీజ్ వైశాలి, మాట విను ప్లీజ్ వైశాలి, రా వైశాలి, వైశాలి. ఏంట్రా ఇది? ఎందుకురా వైశాలిని ఇలా డబ్బుల కోసం టార్చర్ చేస్తున్నావు? ఏంటి 25 లక్షలు తగిలేసి కొత్త యూనిఫామ్ వేసుకొని వస్తే ఇలా నలిపేస్తున్నాడు. ఏంటి బాధ? చూడండి, 10 మంది ముందు అల్లరి చేస్తానని గొడవ పెడుతున్నాడు. వైశాలి, సినిమా అర్థమైంది, ఇంకా నేను చూసుకుంటా. రారా. ఎంత నమ్మాను నేను. అమ్మాయికుడు నా పిల్లలకి ఎసరు పెడతావా? నీతికి నిజాయితీకి చోటు లేని సమాజం రా ఇది. పెట్టిన ఆడదానికి ముద్దు పెట్టుకోవాలనే విశ్వ సంస్కృతి పెరిగిపోయింది. ఇలాంటి వాళ్ళని ఇలాగే వదిలేస్తే నాలాంటి మగాళ్ళు ఉద్యోగాలు మానేసి పిల్లల చుట్టూ కాపలా కాచుకుంటూ బతకాలి. సొంత తమ్ముళ్ళ చేరదీశాను కదా, పిల్లల్ని చీరతీయడానికి ట్రై చేస్తావా? సమాజం కులిపోయింది. మా కంచెపాలెం మొత్తం ఇలాంటి కేసులే. చిదిన బాబతుకు నా కొంపలో కూడా ఇదే కేసు. ఏమైంది సార్? ఏమైందా? ఇంట్లో వయసు వచ్చిన ఊరకొక్కని పెంచుతూ ఏమైందని అడుగుతావా? బాబాయ్ వీడు వైశాలి టార్చర్. కొడక సొంత పిల్లాన్ని ముద్దు పేరుతో పెట్టి పిలవడానికి 3 ఏళ్ళు పట్టింది నాకు. పక్కింటి పిల్లని వయసు అంటూ వయసు ఇలాగైనా పెంచేది? మొత్తం ఫ్యామిలీ మొత్తం లోనేస్తారు నా కొడక. క్షమించండి సార్. సార్, ఈ ఇల్లు వదిలి కాలనీకి దూరంగా వెళ్ళిపోతాం సార్. సార్, మా ఫ్యామిలీ, మా కుటుంబం పరువు గల కుటుంబం సార్. క్షమించండి సార్. మీకు అప్పుడే చెప్పాను, అడ్డమైన వాళ్ళని ఇంటికి తీసుకురావద్దని. చూసారా? వారే సామాన్ తీసుకొని పో. పోరా బాబు, నీకు దండం పెడతాను. ఇప్పటికి అర్థమైంది. ఇలాంటి వాళ్ళని ఇంటికి అద్దె తీసుకొచ్చింది. ఏంటి అప్పుడే ముగిసారా? ఫ్రీగా సినిమా చూసేద్దాం అనుకుంటారు. ఇప్పుడు వాడి ఇంటికి ఇలాంటి కుర్రాళ్ళకి ఇల్లు అద్దెకి ఇప్పిద్దాం అంటేనే భయం వేస్తుంది. పదండి. వైశాలి, వైశాలి.
మేము అంత చచ్చామనుకున్నావరా? అలా వాళ్ళు వీధిలో పోసేస్తే అనాథ రోడ్డు మీద తిరగడానికి నా మ్యాన్షన్ లేదా? నా వైశాలి అలాంటిది కాదురా. ఆ సంతోషే తనని ఫోర్స్ చేసి టార్చర్ చేసి. రా నీ మూర్ఖత్వానికి మొక్కాలని ఉంది. ఎందుకు అదంటే అంత పిచ్చి? పిచ్చి కాదురా, లవ్ చేస్తున్నాను రా తనని. తన కోసం ప్రాణం ఇస్తాను. నన్ను కొడుతుంటే తన కళ్ళలో బాధ నేను చూశాను రా. తనకు కూడా నేనంటే ప్రాణం. తను తప్పనిసరి పరిస్థితులు ఇవన్నీ చేస్తుందిరా. తనని ఎలాగైనా ఇలాంటి పరిస్థితి నుంచి బయటికి తీసుకురావాలరా. తీసుకొద్దులు కానీ ముందు పద. రే ఇంతకు ముందు చేసిన ఏదో పొలం వల్ల ఉద్యోగం పోతున్న సంతోష్ గడు మళ్ళీ యూనిఫామ్ వేసుకున్నాడు రా. ఇప్పుడు ఆడు ఆ నీటిలో ఉన్న ముసలు అంటాడు రా. చాలా డేంజరస్. ఇప్పుడు మనతో జాగ్రత్త ఉండకపోతే చాలా ప్రమాదం రా. ఎందుకు చెప్తా ఆలకించరా? వైశాలి మర్చిపోరా. కుదరదా? పోనీ మర్చిపోయి టటించు. ఆ ఇంటి చుట్టుపక్కలకి వెళ్ళకరా. ఏదో ఆ రోజు చెల్లెలికి అన్యాయం అయిపోతుందని హాతృతో నోరు జారా. ఊరే కొన్ని రోజులు ఒప్పుకు పట్టరా ప్లీజ్. పదరా. రాను. పదనా వదలరా. రేయ్ ఒక బ్రోకర్గా చెప్పట్లేదు, ఒక అన్నగా చెప్తున్నా. పదా. గౌరీ, ఒకసారి ఫోన్ ఇస్తావా? అన్నయ్యకి కాల్ చేస్తాను. ఇదిగోవే. ఇప్పుడు ల్యాండ్లైన్ దగ్గరికి వెళ్ళి చేయాలంటే వార్డెన్తో ప్రాబ్లం. ఈ రోజు మీకు సిరిపురం బుకింగ్ ఓకేనా? ఓకే బ్రో. రే వెళ్ళేటప్పుడు స్టెంట్ కొట్టుకోండి. ఓకే రేయ్, బ్రో. టికెట్ బుక్ చేసిన బెంగళూరుకి. రేపు వెళ్ళాలి నువ్వు, సరేనా? లాంగ్వేజ్ తో పని ఉంది మనకి, సరేనా? ఓకే బ్రో, ఎలా చెప్తే అలాగే. రే ఫోన్ అలా రింగ్ అవుతుంటే ఎత్తవేరా? చెల్లెలరా, ఏం మాట్లాడాలో తెలియడం లేదు. పోనీ నేను మాట్లాడినా? హలో, అరే అన్నయ్య, నేను ఝాన్సీని. అసలు ఏమైందిరా? పిన్ అలా తిడుతుందేంటి? అసలు ఎంతసేపటి నుంచి కాల్ చేస్తున్నాను తెలుసా? అమ్మా నేను కౌశిక్ ఫ్రెండ్ని, నా పేరు దివాకర్. ఓ మరి అన్నయ్య చాలాసేపటి నుంచి కాల్ చేసినా కానీ తీయట్లా. అసలు ఏమైంది? నాకు చాలా టెన్షన్గా ఉంది. ఏం లేదమ్మా, నువ్వేం టెన్షన్ పడకు. ఏదో చిన్న మిస్అండర్స్టాండింగ్. వాడు నా దగ్గరే ఉన్నాడు. ఓ ఒకసారి మాట్లాడిస్తారా? వాడు మనసు కుదిరిపడ్డాక నేనే కాల్ చేపిస్తా. నాకు కొంచెం భయంగా ఉంది. భయం దేనికమ్మా? నేను కూడా అన్నయ్య లాంటి వాడినే. నేను ఉండగా వాడికి ఏం కాదు, సరేనా? జాగ్రత్తమ్మా, ఉంటా. అలాగే. ఒరే 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 ఎక్కువ తాకండి రా, నిద్రపోతారు. అలాగే బ్రో. నైట్ అంతా కష్టపడాలి. ఓకే బ్రో. కౌశిక్, కౌశిక్, అరే కౌశిక్, అరే కౌశిక్, వైశాలి ఎక్కడ? ఎరా వైశాలి తప్ప ఏమి కనపడదా? అమ్మాయ ఏంట్రా? మర్చిపోలేకపోతున్నాను రా. ఒరే ఎదుటి వాళ్ళ బాధలు మరిపించే జాబ్ రా మంది. మనకే మరుపు రాకపోతే ఎలాగా? అర్థమైంది అర్థమైంది. కూల్ 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 కూల్. దివాకరం, దివాకరం. ఈ అంకుల్ అన్న అవుతాడు, తర్వాత చెప్తాను. హాయ్ అంకుల్, కూర్చోండి. అంకుల్ అని పిలవద్దని చెప్పానా? అంకుల్ అంటే పేరు లాంటిది. అసలైతే అన్న అని కూడా అనిపించదు. నిజానికి తమ్ముడు అని పిలిచినా తప్పులేదనిపిస్తుంది. కొంచెం ఎక్కువైనట్టుంది. నిజమే, 2 పెగలు ఎక్కువైనాయి. అయితే మనడే. చెప్పండి చెప్పండి. కొత్త కోకలేం లేవా? ఎక్స్పెక్ట్ చేశా. చూడండి, మీరు ఏ కోకని వదలలేదు. కొత్త ఫిగరు, కొత్త వలస నుంచి చదువుకోవడానికి వలస వచ్చింది. జూమ్ చేస్తాను చూడండి. అదిగో గోవా వస్తుందా? అంటే హాలిడే క్లబ్ లో మెంబర్షిప్ తీసుకున్న ఈ నెలాఖరికి కూపన్ అయిపోద్ది. ఎప్పటికి? అప్పటికే. అయితే టిక్కెట్లకి సరుక్కి అడ్వాన్స్ అకౌంట్లో వేస్తే నేను పని మొదలు పెడతాను. నాకు ఓకే.
బేబీ నేను 1 వీక్ మీటింగ్ క్యాంప్ వెళ్తున్నాను. బెంగ పెట్టుకోకు, వచ్చేస్తాను. బట్టలన్నీ సదురించు. ఆ సెంటు బాటిల్ మాత్రం పెట్టే. అవునదే. ఐ లవ్ యూ రా. బాయ్. మావిడ పిచ్చిది. మనం అంటే ప్రాణం. మనం అంటే నోట్లో వేలు పెట్టినా పేమెంట్ గూగుల్ పే చేసేస్తాను. మర్చిపోకుండా. ఉంటాను. బాయ్ బాయ్. ఇప్పుడు వచ్చాడే అన్నయ్య, ఆడి పతివ్రత పెళ్ళం. హలో బేబీ. ఏంటి అంకుల్ గోవా జంపా? అదే గోవాలో ఎక్కువ మీటింగ్స్ ఉంటాయి కదా అని గెస్ట్ చేసా. రేపే కదా, వచ్చేస్తా. లవ్ యూ బేబీ, లవ్ యూ. ఒరే, అంకుల్కి అమ్మాయిని సప్లై చేస్తా. అంకుల్ అమ్మాయిలతో బిజీ, ఆంటీతో నేను బిజీ. డబుల్ ధమాకా. ప్రాక్టికల్గా ఉండరా. నువ్వు అమ్మాయిని కూడా సప్లై చేస్తావా? మనం ఏమైనా గవర్నమెంట్ జాబ్ చేస్తున్నావా? డిపార్ట్మెంట్ ఉండడానికి మనం ఏదైనా చేసేసుకోవచ్చు. దోచినంత దోసేసుకోవచ్చు, తర్వాత దోసుకోవచ్చు. ఇది ఆగలేకపోతా. అది ఏవండి, మీరు లేకుండా నేను ఒక్క క్షణం కూడా ఉండలేనండి. నేను మాత్రం ఉండగలను బంగారం. అర్జెంట్ మీటింగ్ కదా. తప్పదంటారా? తప్పదు కదా. జాగ్రత్తగా ఉండండి. అలాగే. టైంకి తినండి. అలాగే. ఫోన్ చేస్తుండండి. అలాగే. నన్ను ఆశీర్వదించండి. నాకు టైం అవుతుంది, నువ్వు తొందరగా వెళ్ళు. హలో దివాకరం, ఎక్కడ? వెయిటింగ్ ఇక్కడ, తొందరగా రా. ఏంటి ఇంత లేటు? ట్రాఫిక్ జామ్ బేబీ. అరగంటే కదా లేటు. అయినా నువ్వు నా రెగ్యులర్ గిరాకీ, నేను డిసప్పాయింట్ చేస్తాను చెప్పు. ఎంత రెగ్యులర్ అయినా రేట్ అయితే తగ్గించవుగా. చూసావా ఇన్ఫ్లేషన్ ఎలా పెరిగిపోతుందో? ధరలన్నీ మండిపోతున్నాయి. ఉల్లిపాయలు 100, బియ్యం 70, బెల్లం. ఆపుతావా నీ సూపర్ మార్కెట్ లిస్టు? అంతేకాదు పెట్రోల్, డీజిల్, ఆయిల్ ఇలాంటి నిత్యావసర వస్తువులు అలా పెరిగిపోతుంటే మాది అత్యవసర సర్వీస్. మా దగ్గర ఎప్పుడూ ఏదో ఒకటి చెప్తూనే ఉంటావు. ఇలా గేట్ దగ్గర అంటే రేటు పెరిగిపోతుంది. వైషు, ఏమైపోయావు వైషు? నేను నీ తప్పు చేశాను వైషు. నేను ప్రాణంగా ప్రేమించాను కదా వైషు. నన్ను ఎందుకు మోసం చేశావు? నిన్ను కలవకుండా ఉండాలంటే పిచ్చెక్కిపోతుంది, చచ్చిపోవాలనుంది వైషు. నీకేం అనిపించట్లేదా? మాట్లాడు వైషు. నీకు 2824 సార్లు కాల్ చేస్తే ఎప్పుడు లిఫ్ట్ చేసావు? ఒక్కసారి కూడా నాతో మాట్లాడాలనిపించలేదా? చెప్పు వైషు, ఏదో ఒకటి మాట్లాడు. నువ్వు ఫోన్ నంబర్లు మారిస్తే పట్టుకోలేననుకున్నావా? ప్లీజ్ వైషు, మాట్లాడు. మాట్లాడు వైషు. నా ప్రాణం పోతుంది ఇక్కడ. మాట్లాడు వైషు. నీకు గుర్తు రావడం లేదా వైషు? ప్లీజ్ వైషు, మాట్లాడు. వైషు, ఒక్కసారి నీ గొంతు వినాలనుంది వైషు. వైషు, నీ కోపం ఉంటే తిట్టు వైషు. మాట్లాడు. కౌశిక్ తమ్ముడు, మన ఆవిడ మౌనవ్రతం రా, మాట్లాడదు. ఏంట్రా ఈ టెన్షన్ నాకు? నీ దెబ్బకి 2 సిమ్ కార్డులు మార్చాను రా. ఒక్కసారి కాల్ చేస్తే నెట్వర్క్ కట్ చేసేస్తాను.
పెట్టు ఫోన్ పెట్టు పెట్టు. కౌశిక్, అరే కౌశిక్, నిన్నేరా? ఈడు చూడ్డు. ఒరే, నువ్వు మారవారా? ఎప్పుడు ఇలా కూర్చుంటే పనులు ఎలా జరుగుతారా? నువ్వేదో చేస్తావని నీ చెల్లెలు 1000 కళ్ళతో ఎదురు చూస్తుంది. ఏం చేయాలరా? నా మాట వినరా, పనిలో పడు, అన్నీ మర్చిపోతావు. ఒరే, మనకొక క్లయింట్ ఉంది, తనని వెళ్ళి కలిసావంటే ప్రపంచంలో ఉన్న మనుషులందరూ మంచోళ్ళ కనబడతారు. అంత భయంకరంగా ఉంటుంది. నీకు ఒక పెద్ద అడ్వెంచర్ అవుతుందిరా. తను పిలుస్తుంటే మన వాళ్ళు వెళ్ళడానికి భయపడి చచ్చిపోతున్నారు. నువ్వు వెళ్ళరా, నా పరువు కాపాడరా ప్లీజ్. పేరేంటన్నావు? ఆశ. ఆల్ ది వెరీ బెస్ట్ రా కుమ్మై. ఒరే మర్చిపోయాను, వెళ్ళేటప్పుడు హెల్మెట్ తీసుకెళ్ళు. వీలైతే ఒకటి బుర్ర కూడా తొడుక్కో, ఎందుకంటే మొన్నే ఒకటి బుర్ర పగలు కొట్టింది. ఎంతసేపటి నుంచి వెయిట్ చేయాలరా మీకోసం? ఆ దివాకరన్ గాడికి 100 సార్లు ఫోన్ చేశాను, కట్ చేశాడు వెదవ. ఏదో ఒక రోజు వాడిది కట్ చేసి పడేస్తాను. క్లోజ్ ది బ్లడీ డోర్. అసలు ఏమనుకుంటున్నారా? ఒక ఆడపిల్ల పిలిస్తే రావడానికి ఉచ్చపోసుకుంటున్నారా? మేడం అది మేడం ఏంట్రా? కస్టమర్ ఇక్కడ. కస్టమర్ ఇస్ క్వీన్. రానిరా బ్లడీ స్లేవ్స్. మీరు చెమటకంప కొట్టుకుంటూ పందుల్లా పడి ఊగుతుంటే పొంగిపోవడానికి పిలిచాననుకున్నావరా? రేయ్, నువ్వు ఆఫ్టర్ ఆల్ నాతో సమానం. చేసుకోవడానికి నాకు ఓపిక లేక నిన్ను పిలిచాను. ఏయ్, ఎక్కడికి వెళ్తున్నావు? ఇప్పుడు ఓపిక వచ్చినట్టుందిగా, క్యారీ ఆన్. ఇంకా నేనెందుకు? నాకు మగాడు కావాలి, రా. యు వాంట్ మీట్ ఎ రియల్ మ్యాన్, రైట్? అవును. ఐఎమ్ కౌశిక్. నాకు మాటలొద్దు. గుడ్ మార్నింగ్. హూ ఇస్ వైశాలి? వైశాలి నీకు రాత్రంతా దాని పేరే కలవరిస్తుంటే విన్నానులే. ఐఎమ్ సారీ. యు బ్లడీ యాసోల్. నేను బుక్ చేసుకుంటే రాత్రంతా దాని పేరు తలుచుకోవడానికి సిగ్గుగా లేదా? డబ్బులేం అవసరం లేదులేండి. when my queen is not satisfied. పర్వాలేదు. ఒక ఆడదాన్ని ఎలా టచ్ చేయాలో నీకు బాగా తెలుసు. నా శరీరం చాలా హ్యాపీ, బట్ యు బ్లడీ మై ఈగో ఆల్సో. యాసోల్. హూ షీ? నేను ప్రేమించే అమ్మాయి. లక్కీ బిచ్. కానీ తనకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా తనని వదులుకోకు. ఇఫ్ ఇట్ ఇస్ ట్రూ లవ్. ఈ బంధువులు, ఫ్రెండ్స్ అంతా త్రాష్. గెట్ ఎ రైట్ పార్ట్నర్. వన్ సైడా లేక తను కూడానా? నేనంటే తనకు ప్రాణం. మరి ప్రాబ్లం ఏంటి? తన పేరెంట్స్ ఒప్పుకోవట్లేదా? తన హస్బెండ్ ఒప్పుకోవట్లేదు. వాట్? సూపర్ రా. మొగుడు ఒప్పుకోవట్లేదా? అయితే అస్సలు వదలకు. లేపుకొచ్చేయి, నేను సపోర్ట్ చేస్తాను.
కౌశిక్ కౌశిక్ వైశాలి ఏంటి నువ్వు ఎన్ని చెప్పినా వినవా? నిన్ను వదిలి ఉండలేకపోతున్నాను వైషు, వల్ల కావట్లేదు. వైశాలి, వద్దు కౌశిక్. నీ ప్రాణం అన్నావు కదా వైషు. అవును అన్నాను. అయితే నువ్వు కావాలి. కౌశిక్ వద్దు కౌశిక్, వదిలే. పిచ్చి పట్టిద్దా నీకు? అనవసరంగా దింపాను నిన్ను. ఆయన ఎప్పుడైనా వస్తాడు. కౌశిక్ సంతోష్ వస్తాడు కౌశిక్, వదిలే వదిలే. సంతోష్ వచ్చాడు. వైశాలి, నా వల్ల కావట్లేదు వైషు. మనల్ని ఇలా చూస్తే ఎక్కడున్నావు? ఇద్దరిని చంపేస్తాడు. వైశాలి, కౌశిక్ వదిలే కౌశిక్. వైశాలి, అయ్యో నువ్వు ఎక్కడైనా దాక్కో. ఇదిగో వైశాలి. వస్తాను, వస్తున్నా. మీరు తొందరగానే వచ్చారేంటి? స్టేషన్లో పని అయిపోయిందిలే. వస్తున్నా. స్నానాలు నీళ్ళు పెట్టు. ఏంట్రా చెప్పగానే వెళ్ళిపోతావా? లేపుకొచ్చేద్దామని. నువ్వేగా అన్నావు వదులుకోవద్దని. అందుకని అర్ధరాత్రి దాని కొంపలోకి దూరిపోతావా? దాని మొగుడు చూసుంటే తన్నేవాడు, ఈ పాటికి హాస్పిటల్లో ఉండేవాడిని. కానీ తన కోసం ఏమైనా చేయాలని తెలుసా? అంతలవ్వ రాదంటే ఒక చిన్న బెడ్ పెట్టుకుందామా? నేను నీకు 10,000 ఇస్తా. నువ్వు ఒక్కసారి దాని పేరు తలుచుకుంటే 1000 కట్ చేస్తా. ఇట్లా ఉన్నప్పుడు నా పేరు తలుచుకుంటే ఒక్కోసారికి 1000 బోనస్ ఇస్తా. ట్రై చేస్తా. ఎంత ఎక్కువ సంపాదిస్తే అంత తొందరగా తనని చేరుకోగలననే ఆశ. ఆశ బాగుంది, కానీ ఇప్పుడు కాదు. ఇప్పుడని అన్నాను కదా. కౌశిక్, కౌశిక్ ఏంటి డబ్బులు ఇక్కడే వదిలేసి వెళ్ళాడు? ఏంట్రా ఏమనుకుంటున్నా నీ గురించి? చెప్పా పెట్టుకుంటే వెళ్ళిపోతావా? ఎన్నిసార్లు కాల్ చేయలరా? సారీ, మూడ్ బాలేదు. డబ్బులు ఎందుకు వదిలేసి వెళ్ళిపోయావు? అడుగుతున్నాగా. నాకు తెలిసి నేను నీ పేరు ఒక్కసారి కూడా తలుచుకోలేదని. నువ్వు మేల్కొనేంత వరకు ఉండుంటే నువ్వే రివర్స్లో డబ్బులు అడిగేదానివి. అంత పిసినారు దానిలాగా కనపడుతున్నానంటావా? 50 lakhs ప్రాపర్టీ నా యంగర్ సిస్టర్ మ్యారేజ్కి ఇచ్చేశాను. సాగర్ నగర్ ఫ్లాట్ తమ్ముడు బిజినెస్కి అవసరం అంటే వదులుకున్నాను. మొత్తం 2 కోట్ల ప్రాపర్టీ రిలేటివ్స్కి ఇచ్చేశాను తెలుసా?
25 లక్షల అప్పు, ఈ ఫ్లాట్ తప్ప ఇంకేమీ లేదు. అయినా పిసిన దానిలో కనిపిస్తున్నానా? నాకు ఇవన్నీ తెలియదు కదా. హ్యామ్ జస్ట్ సెక్స్ స్లేవ్. హే, నా లాంగ్వేజ్ నిన్ను అంత హర్ట్ చేసిందా? అలవాటైపోయింది. పద, నీకు ఏది కావాలంటే అది, ఎంతసేపు కావాలంటే అంతసేపు చేస్తా. హే, ఏం వద్దు, జస్ట్ హక్ చేసుకో. ఒక మంచి ఫ్రెండ్లా, లవర్లా యాక్ట్ చేయి చాలు. లెట్ మీ క్రై ఫర్ సమ్ టైమ్ హార్ట్ఫుల్లీ. हाय एवरीबॉडी. हाय. तुम आ जाते तो घुसबम आ जाता है यार. హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్, థ్యాంక్ యూ. ఏంటి పద్దు, నువ్వు పట్టుచీర వదలవా? అంటే నిన్ను డైరెక్ట్ గా వచ్చేసాను. ఇప్పుడు ఎవరిని రెడీ చేస్తున్నావు? రెడీ చేస్తా తొందరలో. जो भी बोले यार, कौशिक is the best. He's a gem, you know. వైషు వాడు ఎవ్వరిను డీప్గా లవ్ చేశాడు. వాడితో ఉంటే అసలు టైమే తెలియదే. उसकी बात ही अलग है रे. వాడెక్కడున్నా ఆ ఆడదానికి స్వర్గం చూపిస్తూనే ఉంటాడు. हेलो डॉक्टर. మీకు ఎన్నిసార్లు చెప్పినా వేస్ట్. మీకు ఎన్నిసార్లు చెప్పినా వేస్ట్. తను 4th స్టేజ్ లంగ్ క్యాన్సర్తో సఫర్ అవుతుంది. ఇలాగేనా చూసుకోవటం? ఏమైంది ఆశా? నో ఇట్స్ ఓకే డాక్టర్. డాక్టర్ తనకేం కాలేదు ఇంటికి కదా? నువ్వెవరు? నువ్వేనా చూసుకుంటుంది ఇప్పుడు? మా చుట్టాల అబ్బాయి. అవును డాక్టర్, ఫ్రెండ్ అవుతుంది. అందరూ అవసరాలు తీరాక వదిలేసి వెళ్ళిపోతున్నారు. నువ్వు కూడా అంతేనా? అంటే ఇలా తాగేస్తుంటే ఏం చేస్తున్నావు? చూసుకోవాలి కదా. ఆ ప్రిస్క్రిప్షన్లో మెడిసిన్ అంతా టైంకి యూజ్ చేయండి. ఓకే డాక్టర్. ఆశా, ఆశా, రే టైం అయింది, టాబ్లెట్స్ వేసుకోవాలి. రే నీ పోలేదు ఇంకా నువ్వు. అక్కడ సిగరెట్ ఉంటుంది, తే. సిగరెట్ మందు తాగొద్దని డాక్టర్ చెప్పారుగా, నేను ఇవ్వను. ఎవడ్రా నువ్వు నాకు చెప్పడానికి? నీ పన్ను చూసుకొని వెళ్ళు. పో, బడి పోరా. ఆశా, నేను అన్ని క్లీన్ చేసి పడేశాను. నీకెందుకురా నేను ఎలా పోతే? ప్రేమలు నటించి నా దగ్గర ఆస్తులు రాయించుకుందాం అనుకుంటున్నావా? నాకు తెలియదు అనుకుంటున్నావా మీ గురించి? గెట్ లాస్ట్ యు బ్లడీ. ఆశా, నేను చెప్పే గెట్ లాస్ట్. నాటకాలు ఆడుతున్నారు. గో.
టాబ్లెట్స్ అక్కడ పెట్టాను, 4 అవర్స్కి ఒకటి వేసుకో. దివాకరు బాగున్నావా? బాగున్నాను మేడం. నా క్లబ్ హౌస్ లో ప్రైవేట్ పార్టీ పెట్టాను. బాయ్స్ నువ్వు అరేంజ్ చేయాలి. తప్పకుండా మేడం, అదిరిపోయే కుర్రాళ్ళు పంపిస్తాను మేడం మీ దగ్గరికి. ప్రోగ్రామ్ అదిరిపోవాలి. నాకు వదిలేండి మేడం, నేను చూసుకుంటాను. రేపు దమయంత్ గారి ఇంట్లో రేవ్ పార్టీ ఉంది, బాగా ప్రిపేర్ కండి. ఉండరా స్ట్రిప్ డాన్స్ ఉండరా అనయ్య అంకుల్, రే మీరు బాగా ప్రిపేర్ కండి. మీరు వెళ్ళండి. అంటే నా సంగతి మీరు అస్సలు గ్యాప్ ఇవ్వట్లేగా. అంటే ఈసారి దేశం దాడదామని. ప్రపంచం అంతా మీ ప్రేమ విత్తనాలు చెల్లేద్దాన్ని ఫిక్స్ అయిపోయారు అన్నమాట. నాటి బాయ్, ఇంకెందుకు ఆలస్యం? ఎప్పుడు లోకలేనా? ఇంపోర్టెడ్ ఏం లేవా? ఇక్కడి నుంచి అక్కడ తీసుకెళ్తే ఇంపోర్ట్ అవుతుంది కదండి. సరే, మీకు పాస్పోర్ట్ బ్యాచ్ చూపిస్తా. నెక్స్ట్ ఫోల్డర్. అమ్మాయిలు అమ్మాయిలు. దివాకరం, బ్యాంకాక్ వెళ్ళాలంటే ఏం వేసుకోవాలి? ఏ వ్యాక్సిన్ వేసుకుని పర్వాలేదు, నేను వాట్సాప్ లో మీకు కొన్ని ఫొటోస్ పెడతాను, మీరు సెలెక్ట్ చేసుకోండి, నేను సెట్ చేసి పెడతా. ఓకే అంకుల్, మీరు త్వరగా వెళ్ళాలి, నేను అక్కడికి వెళ్ళాలి కదా. బాయ్స్, రేపు లేడీస్ పార్టీలో స్ట్రిప్ డాన్స్ అదిరిపోవాలి. ఓకే. ఏ కల్చరో ఏంటో. ఇది ఎప్పుడే ఫోన్ చేస్తుంది ఏంటి? ఇది ఆగలేకపోతుంది. ఎన్నాళ్ళైంది వైషు, కౌశిక్, ఫోన్ ఎందుకు ఎత్తట్లేదు? ఏంటిది? అసలు ముందుకు కలవనీయడం లేదు వైశాలిని. కౌశిక్, ఇలా ప్రైవేట్ పార్టీకి రావడం పద్ధతి కాదు. వెళ్ళు. వైశాలి వైశాలి ప్లీజ్, వైశాలి ప్లీజ్, వైశాలి ప్లీజ్, వదిలే. వెళ్ళు. యూ బ్లడీ ఇడియట్. Call the police. ఏంటి తమ్ముడు, ఎలా ఉంది పోలీసు వాళ్ళ ట్రీట్మెంట్? మర్యాదగా నా పెళ్ళాన్ని ఈ ఊరిని వదిలేళ్తావా లేదా? యథవేషాలు వేసావనుకో నేను నెట్టు కాకుండా తేడాగా చేసేస్తాను. వదిలేస్తావా లేదా? నా ప్రాణం వదిలేయమంటే వదిలేస్తా, కానీ వైశాలిని మాత్రం వదలను. అంత బాగుంటుందరా నా పెళ్ళం? నాకు లేని ఇష్టం నా పెళ్ళం మీద నీకెలా కలిగిందిరా? నీది అవసరం, నాది అనురాగం. ఏం రాగం బాబు? అనురాగమా? చెప్పేస్తాను. వైశాల అమర ప్రేమ కదరా నీది. కూతుల్ని ప్రేమించి అయ్యలతో దెబ్బలు తిన్నాను చూసాం గాని, పెళ్ళాన్ని ప్రేమించి మొగుడుతో పద్ధతిగా మొగుడుతో దెబ్బలు తిన్నా నిన్నే చూస్తున్నాను రా. నా పెళ్ళాన్ని వదిలేస్తావా లేదా? నీకు కావాల్సిన తప్పే కదా, చెప్పు, ఎంత కావాలంటే అంత ఇస్తా, కానీ వైశాలిని మాత్రం వదిలే. నీకు బాగా పలిసిందిరా. ఇంటర్నెట్లో పాత సినిమాలు చూసి చూసి నువ్వు బాగా ఇన్స్పైర్ అయ్యావు. అది నా ఏటీఎం మెషిన్ రా. నీలాంటి నోట్ల కట్లు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొస్తుంది నాకు అది. నీ పనికి మాలిన ప్రేమ కోసం దాన్ని వదిలేసేంత ఎదవను కాదు నేను. నీకు మాట చెప్పనా? ఒక్కొక్కని చంపాలంటే అది పిచ్చిది అని ముద్ర వేయాలని ఒక ఇంగ్లీష్ వాడు చెప్పాడు. సాంబా, ప్రెస్ వాళ్ళని పిలువమ్మా. ఎంత హాట్ మ్యాటర్ దొరికితే మసాలాలు వేసుకొని రెడీగా ఉంటారు. పిలువమ్మా, పిలువు చెప్తా. నా పిల్లాన్ని వదులుతావా లేదా? వచ్చేసారమ్మా, 1 నుంచి 99 దాకా. ఏంటి? వెరీ గుడ్. స్టార్ట్ చేద్దామా? మీడియా మిత్రులకి నమస్కారం. దేశం అన్ని రంగాల్లో ముందుకెళ్తుందని ఆనందపడాలో, లేదా మన సంస్కృతి సంప్రదాయాలు మంట కలిసిపోతున్నాయని బాధపడాలో తెలియని పరిస్థితిలో ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. కౌశిక్ అని 19 ఏళ్ల 1 మినిట్ చూడరా. కౌశిక్ అనే 19 ఏళ్ల యువకుడు డబ్బున్న గృహిణులకి మాయమాటలు చెప్పి లోబరుచుకొని శృంగార పాఠాలు నేర్పుతున్నాడు. ఎక్కడో మహానగరాల్లో ఉన్న మెయిల్ ఎస్కాట్ కల్చర్ని మన విశాఖపట్నానికి తీసుకొచ్చాడు. ఎందరో యువకుల్ని పెడద్రోవ పట్టించినట్టు సాక్ష్యాధారాలు మా దగ్గర ఉన్నాయి. నిన్న పబ్లో ఇతను చేసిన నిర్వాకానికి జనం దేహశుద్ధి చేసి మా డిపార్ట్మెంట్కి అప్పచెప్పారు.
దిగజారుతున్న విలువలకి నిలువుటద్దం ఈ యువకుడు. బాగా చూపించాను సార్. నమస్కారం. కంగ్రాచులేషన్ తల్లి, మీ అన్న వీడియో యూట్యూబ్లో ట్రెండ్ అవుతుంది. కౌశిక్ అనే 19 ఏళ్ల యువకుడు డబ్బున్న గృహిణులకి మాయమాటలు చెప్పి లోబరుచుకొని శృంగార పాఠాలు నేర్చుకున్నాడు. ఎక్కడో మహానగరాల్లో మీ అన్నయ్య మంచి ఉద్యోగమే చేస్తున్నాడు. ఎందరో యువకుల్ని అసలు మా అన్నయ్య అలాంటోడు కాదు సార్. ఎక్కడో ఏదో తప్పు జరుగుంటుంది. తప్పే జరిగింది, ఆ తప్పేదో మనం చేస్తే పోలే. మీకు దండం పెడతాను సార్, నేను అసలు అలాంటి దాన్ని కాదు. మాది బాగా బతికిన కుటుంబం సార్. మా నాన్న బిజినెస్లో దివాలా తీసి సూసైడ్ చేసుకోకపోయిండుంటే. నేను అలాంటి వాడిని కాదు. నా వైపు పెళ్ళైన 10 ఏళ్ళకే పోయింది. చూడు ఎంత అందంగా ఉన్నావు. అరిగేదో తరిగేదో చెప్పు, ఒక్కసారి ఇవ్వచ్చు కదా. ముసలివాడిని ఆత్రం అయితే ఉంది కానీ ఎక్కువసేపు ఇబ్బంది పెట్టలేను. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. పెద్దవాళ్ళు అలా ఇబ్బంది పెట్టకూడదు. ఛీ, మీరు ఇంకోసారి ఇలా మాట్లాడారంటే మీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. ఇవ్వు, నువ్వు కూడా ఈ హాస్టల్లో దుకాణం పెట్టావని నేను కంప్లైంట్ ఇస్తాను. ఛీ, అమ్మా నువ్వేం కంగారు పడుకు, నేనంతా చూసుకుంటాను. వాడు పెద్దవాళ్ళతో గొడవ పెట్టుకున్నాడు. పోయి ఆ పోలీస్ ఆఫీసర్ సంతోష్తో పెట్టుకున్నాడు. ఇప్పుడు ఎలా అన్నయ్య? నాకు భయంగా ఉంది. నేను లాయర్ని పంపాను, ఆయన బెయిల్ ఇప్పిస్తాడు. సరేనా, అనవసరంగా టెన్షన్ పడకు. సరే అన్నయ్య. ఓకే. చింతామణి డబ్బులు పంపించిందా? పంపించింది సార్. చావుల మధుల్లో దాని గొడవ ఎక్కువైపోయిందిరా. లాయర్ గారు, ఈరోజు ఏదో నిడిపించడానికి వచ్చారు? పాపం ఆ కౌశిక్ని వదిలేయండి సార్. పాపం పుణ్యం మాట్లాడకూడదండి. డ్యూటీ, ఇదిగోండి. డ్యూటీ ముఖ్యం. పేపర్స్ అన్ని ఫైల్లో ఉన్నాయి. ఆహా. ఏ సాంబా, ఆ మజ్ను గని తీసుకురా. ప్రోత్తల్ కేసు దగ్గర నుంచి మేల్ ఎస్కాట్ కేసు దాకా ఎదిగారు. 2 చేతుల సంపాదించచ్చు. ఏమంటారా? బ్లాక్ అండ్ వైట్ వేసుకున్న మంచి కలర్ఫుల్ లైఫ్ అండి మీదే. ఎరా, ఇంకోసారి నాకు చిక్కావనుకో, ఎన్ని పేపర్స్ వచ్చినా నేను సేవ్ చేయలేవు. ఓ ఓ థ్యాంక్ యూ సార్. ఎందుకండి? ఉంచండి. వాడికి బస్ టికెట్ తీసుకొని ఊరికి పంపించండి. ఇక ముందు ఏ రకమైన ప్రాబ్లమ్స్ ఉండవు సార్. వెళ్ళండి. ఏమండే సార్, ఆడు మళ్ళీ కనిపించాడు అనుకోండి, మీకు డబ్బులు ఇచ్చి పంపించాడు దివాకరం, వాడిని కూడా లోన్ వేస్తాను చెప్పండి. పండి. రేయ్, బుద్ధిందిరా నీకు? ఎందుకురా అలా పేకల మీద తెచ్చుకుంటావు? చెప్పానా ఏదో ఒక రోజు ఆ వైశాలి నీ కొంప ముంచుతుందని? నన్నేమన్నాను పడతా, కానీ వైశాలిని మాత్రం ఏమనకు. అంటానురా, ఎన్నిసార్లు అని అంటాను. నీ చెల్లి నీకు చేడుస్తుంది, నువ్వేదో చేస్తావని ఆశపడుతుంది. నాకు చెప్పరా, తోడ పుట్టిన సంబంధం కన్నా తోడ సంబంధం ఎక్కువైపోయిందా? ఏ దివాకర్, మాటలు మర్యాదగా రాని. నీ కోసం ఆ సంతోష్ గారితో శత్రుత్వం పెట్టుకున్నా. నీ పేరు కోసం వేలు ఖర్చు పెట్టాను. డబ్బులే కథ కావాలి, ఇస్తా. బ్రోకర్ గాడికి నువ్వే సంపాదించినప్పుడు నేను సంపాదించలేనా? కౌశిక్ బాబాయ్ వెళ్ళమండి బాబాయ్, వాడికి కూడా బయట ప్రపంచం తెలియాలి కదా. పెట్టలతో బోర్ కొట్టేసింది మామ. పుంజెక్కాలనుంది. ఏమంటారు? ఈ రోజు రాత్రి ఈ రోడ్లంతా ఎవరొక్కరు వస్తూ ఉంటారా? హలో హలో దమయంతి, నేను కౌశిక్ని. ఎన్నిసార్లు ఫోన్ చేసినా మీరు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. కావాలని లిఫ్ట్ చేయలేదు, ఇంకా ఫోన్ చేయకు. యు ఆర్ ఎ గుడ్ గాయ్ ఫర్ బ్యాడ్ ఫర్ దిస్ బిజినెస్. నిన్నే కాదు, ఏ క్లయింట్లో నీ ఫోన్ లిఫ్ట్ చేయలేదు. డోంట్ వేస్ట్ యువర్ టైం. దమయంతి గారు అలా అంటారు? ఎవరికి వేసేయాలి రే? అటు చూడండి రా. పదరా. టీవీలో కనిపించింది ఈడే కదా మావా? వస్తావా? ఆంటీలు తప్ప మాతో రావా? స్వర్గమే. పట్టుకో. ఉందా?
నేను ఇక్కడికి ఎలా? రోడ్డు మీద పడుంటే తీసుకొచ్చాను. ఎందుకు? ఇప్పుడు నీకు నా అవసరం ఉందనిపించింది. నీ ఫోన్ చూశాను. రాత్రి రాష్ట్రంలో ఉన్న నీ దిక్కుమాలిన క్లయింట్లందరికీ ఫోన్లు చేశావు. నేను కనీసం గుర్తు కూడా రాలేదు కదా. మీ ఆస్తుల కోసం ప్రేమించే మనిషిని కదా, మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం ఎందుకని. ఏ వదిలేండి రా, అందరూ ఏదో ఒక కారణం చెప్పి నన్ను వదిలేయండి. నేను వదిలేస్తానులే. నవ్వుతావేంటి? ఏడు పాపుకుంటున్నా. ఏడ్చే. గుండెలకి హత్తుకునే మనిషి కోసం ఒక జీవితం వెయిట్ చేశాను రా. లైఫ్ ఇస్ ఎ బిచ్. ఎప్పుడైనా డిచ్ కొట్టేస్తుంది. అంతలోపు రా. రే ఏంట్రా ఇక్కడ? నేను ఇష్టపడేవాళ్ళు, నన్ను ఇష్టపడేవాళ్ళు అందరూ నాకు దూరం అవుతున్నారు. మేము ఉన్నాం కదరా. ఇప్పుడు ఏమున్నాయిరా సమస్యలు? ఆశ ప్రాపర్టీ కూడా నీ పేరు మీద రాస్తుంది కదా. ఇప్పుడు చెల్లిని కూడా తీసుకొచ్చేస్తే అన్నీ సెట్ చేస్తా. కౌశిక్, రే నువ్వేంట్రా ఇక్కడ? లోపలికి వచ్చావు. ఈ ఇంటికి ఉన్న అన్ని దారులు తెలిసిన వాడిని. నీకేమైనా పిచ్చా? చేతిలో కత్తేంటి? నన్ను చంపుతావా? వదిలే కౌశిక్. ఏంటి చంపేస్తావా? చెప్పి అప్పుడైనా నేను హ్యాపీగా ఉంటాను. నాకు కూడా బతకాలని లేదు. చంపగలనా వైషు నిన్ను? నువ్వు అడిగితే చచ్చిపోతాను. నీ మీద ఇంకొకటి చేయి పడకూడదనే కదా ఇంతవరకు తెచ్చుకున్నాను. నేను చంపగలనా? నా మాట విను వైషు, వెళ్ళిపోదాం. ఈ బతకడం నా వల్ల కావడం లేదు. పోనీ మీ ఆయన్ని చంపేనా? నీకేమైనా పిచ్చా? అవును పిచ్చే. వైశాలి అంటే పిచ్చి. నీకోసం చంపడానికైనా చావడానికైనా వెనుకాలనంత పిచ్చి. సరే వచ్చేస్తాను, కానీ అన్నీ మర్చిపోయి నువ్వు నాతో బతకగలవా?
నన్ను ఒక మామూలు ఆడదాని ఇలా చూడగలవా? చూడు ఎలా ఉన్నాను. నువ్వు ఉంటే చాలు వైషు, నాతో వచ్చే హ్యాపీగా ఉందాం. నీ మనసు నాకు తెలుసు వైషు. ప్లీజ్ వైషు, వెళ్ళిపోతాం. ఏంట్రా వెళ్ళిపోదాం అంటున్నావు? నా చుట్టూ ఉన్నది ఈ రోజు మొదలైంది కాదు. బయటికి వెళ్తే బతకగలమా? నిన్ను బతికినిస్తారనుకుంటున్నావా? ఇప్పుడు మాత్రం బతికున్నానా వైషు? నా లైఫ్లో నువ్వు ఉండవంటేనే తట్టుకోలేకపోతున్నావు. గొప్పగా నేను చూసుకోవడానికి కావాల్సినంత డబ్బు నా దగ్గర ఉంది. మన ఇద్దరం ఎక్కడికైనా వెళ్ళిపోదాం. చెల్లిని కూడా తీసుకొస్తాం. ముగ్గురం హ్యాపీగా బతుకుదాం. నాకు మీరు తప్పెవ్వరు లేరు వైషు. ఎందుకురా ఇలా అయిపోయావు? నాకు నీ బాధ టార్చర్లో ఉంది. తల్లి తండ్రి దూరమై అనాథగా పెరిగి ఆకలితో చచ్చిన రోజులు మర్చిపోలేక డబ్బు మీద వ్యామోహంతో ఆ సంతోష్ గాడి ప్లాన్కి తల ఊపి ఈ సాలిగూడ్లో చిక్కుకుపోయాను. ప్రేమ నటించి ఎంతో మందిని డబ్బుగా మార్చుకున్నాను. నాకు ప్రేమ అంటే ఏంటో నువ్వు చూపించావు. లవ్ యు రా ముద్దు. నీకేమైనా అయితే నేను తట్టుకోలేనురా. నేను చేసిన తప్పే. వైషు, వైశాలి, వైశాలి. నువ్వెక్కడున్నా పిల్ల పాపలతో హ్యాపీగా ఉండాలిరా. ఈ వైశాలిని ఒక్క కళగా మర్చిపోరా. ప్లీజ్ వైశాలి. ప్లీజ్ నీ దండం పెడతా. వైషు, చచ్చిపోతాను. అలా అనకు. నువ్వు లేకపోతే నాకు నిద్ర కూడా రాదు. కళలు ఎలా వస్తాయి? నరకంలో ఉంది వైషు. తప్పదా? అయితే రేపు రాత్రి 9 గంటలకి హవా మహల్ వెనక్కి వస్తావా? వస్తాను. రాకపోతే ఈ జన్మలో నాకు కనిపించకు. మాట తప్పవు కదా? ప్రాణం పోయిన తప్పను. ఒక్కసారి ఆలోచించుకోరా. ఒరేయ్, ఎక్కడికి వెళ్తున్నావురా? చెప్తావా లేదా? ఇల్లు కూడా అమ్మేస్తున్నావట లారీ గారు చెప్పారు. అవును, రిజిస్ట్రేషన్ పని మీదనే వెళ్తున్నా. రేయ్, పిచ్చెక్కి మాట్లాడుతున్నావా? చెల్లి గురించి కొంచెం కూడా ఆలోచించవా? తన ఇక్కడ తీసుకురావాలని బాగా చూసుకోవాలని బాధ్యత నీకు లేదా? ఇప్పుడు అవన్నీ ఆలోచించే పరిస్థితిలో నేను లేను. రేయ్, మళ్ళీ ఆ వయసుల దగ్గరికేనా? దయచేసి నా దారి కట్టు రాకు. రేయ్, నా మాట వినరా? అమ్మా చెల్లమ్మా. దివాకర్ అన్నయ్య, ఎలా ఉన్నావు? నేను బానే ఉన్నానమ్మా. వీడు మళ్ళీ తేడా చేస్తున్నాడు. ఎక్కడో మళ్ళీ ఇరుక్కుంటాడు. నువ్వు రావాలమ్మా. ఏమైందన్నయ్య? అసలు కౌశిక్ అన్నయ్య ఎలా ఉన్నాడు? ఎక్కడున్నాడు? వాడు అసలు నా మాట వినట్లేదు. నువ్వు వచ్చి కంట్రోల్ చేయకపోతే మళ్ళీ పెద్ద తప్పు చేసేలా ఉన్నాడు. వాడికి రోజు రోజుకి వయసుల మీద పిచ్చి పెరిగిపోతుంది. అవునా అన్నయ్య? నేను ఒకసారి అన్నయ్యకి చెప్పి రానా? అమ్మా, వాడు ఫోన్ చేస్తే ఎత్తుతాడా? చెప్తే రాణిస్తాడా? వద్దంటాడు. నువ్వు వచ్చాయి. కావాలంటే డబ్బులు నేను పంపిస్తాను. వద్దన్నయ్య, నువ్వు ఆల్రెడీ ఇంతకు ముందు ఇచ్చిన డబ్బులున్నాయి. నువ్వేం మొహమాట పడకమ్మా, అంతా నేను చూసుకుంటాను. నాకు నలుగురు కాదమ్మా, నీతో కలిపి 5 చెల్లెళ్ళు. నువ్వెందుకు నా తోడబుట్టిన అన్నయ్యలా పుట్టలేదన్నయ్య? ఏంటమ్మా మాటలు? ఆ వయసు వల్ల అలా ఉన్నాడు కానీ లేకపోతే ఆడంత మంచివాడు మనకు తెలుసు కదా. ఇంతకీ ఎక్కడికి రావాలన్నయ్య? లొకేషన్ పంపిస్తా, టికెట్ కూడా. ఓకేనా? సరే అన్నయ్య.
జాగ్రత్త తల్లి. సార్ మీ గురించి చింతామణి వెయిటింగ్ సార్. చింతామణి సంగతి తర్వాత ముందు మా ఇంటి మణిదీపాన్ని కలవాలి. ఎన్నిసార్లు ఫోన్ చేస్తున్నా ఎత్తట్లేదు తెలుసా? మేడం గారు బిజీగా ఉన్నారమ్మా సార్. మొగుడు కాల్ చేస్తే ఎత్తలేనంత బిజీగా ఉంటే ఎట్లా డాలి? తప్పు కదా? అసలే నాకు కంచరపాలెం. సాంబా మణిదీపం ఉంటా సార్. పోనీ. హలో దివాకర్ అన్నయ్య, అమ్మా నేను బయలుదేరిపోయా. మంచిదమ్మా, నేను వెయిట్ చేస్తున్నాను, వచ్చి. అన్నయ్యకి ఎన్నిసార్లు ఫోన్ చేస్తున్నా వాడు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అన్నయ్య. వాడి సంగతి నీకు తెలిసిందే కదమ్మా, కంగారు పడుకో. అన్నయ్యకేం కాదు కదా? వాడికి ఏం కాదు, నువ్వు రా, ఆడితో మాట్లాడి ఆపుతావు. సరే అన్నయ్య. హాయ్ చింతామణి డార్లింగ్, ఈరోజు నైట్ నేను కొంచెం బిజీ. అప్పుడప్పుడు ఫ్యామిలీ మ్యాటర్స్ కూడా చూసుకోవాలి కదా. అవును, ఈ మధ్య పిట్టల్ని దుబాయ్కి ఎగుమతి చేస్తున్నాడు కదా, మంచిదే. ఫారెన్ ఎక్స్చేంజ్ కూడా మన దేశానికి బాగా అవసరం. బాగా ఎదిగిపోయావు, ఈ షైనింగ్. కరోనా వచ్చినా ఏదొచ్చినా మన వ్యాపారం టోకా ఉండదే. కానీ కానీ హలో అన్నయ్య, నేను నువ్వు పంపిన లొకేషన్కి వచ్చాను. నువ్వెక్కడా? వస్తున్నానమ్మా, నువ్వు అక్కడే వెయిట్ చేయి. కౌశిక్ అన్నయ్య కూడా మీతో ఉన్నాడా? నేను వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతా, నువ్వు జాగ్రత్త అమ్మా. ఓకే అన్నయ్య. మీరు మాట్లాడాలని ప్రయత్నిస్తున్న కస్టమర్ ప్రస్తుతం ప్రయాణంతో బాగా జరిగింది కదమ్మా? బాగానే జరిగింది అన్నయ్య. కౌశిక్ అన్నయ్య వచ్చాడా? నువ్వు ప్రశాంతంగా రా, అన్ని విషయాలు నీకు చెప్తాను. బ్యాగ్ లేవు, పద. ఎప్పుడు తిన్నావో ఏంటో, పద. నువ్వు రావేమో అనుకొని చాలా భయపడ్డాను. నువ్వు వచ్చేస్తావేమో అని నేను భయపడ్డాను. ఎందుకు వచ్చేసావు? చెప్పాను కదా వైషు, నువ్వు లేనిది బతకలేనని. ఐ లవ్ యూ వైషు. అన్నయ్య ఎక్కడున్నాడు? చెప్తానమ్మా. రే ముందు చూసుకోరా. దివాకర్ పెట్ట సూపర్. అన్నయ్య ఎవరు వీళ్ళు? వాళ్ళు కూడా అన్న ఇలాంటి వాళ్ళేనమ్మా. గోవా నుంచి వచ్చారు, నువ్వు కావాలన్నారు, నేను తీసుకెళ్ళిపోమన్నా. అసలు ఏం మాట్లాడుతున్నావు? అమ్మకానికి అన్నలాంటి వాడు అమ్మా ఈ దివాకరం. నువ్వు నమ్మావు, నేను నమ్మాను అంతే. అసలు ఎవరు వీళ్ళు? కాస్ట్లీ సరుకురా, జాగ్రత్తరా. గొడవ చేయకూడదమ్మా. చెల్లమ్మా చెల్లమ్మా అని ఎన్ని బిస్కెట్లు వేయాల్సి వచ్చింది దీన్ని సీట్లో కూర్చోబెట్టడానికి. దివాకర్, నువ్వు తలుచుకుంటే ఎలాంటి దారినైనా బొట్లు వేయగలవు. ఏదో నీ అభిమానం, ఆ దేవుడి ఆశీర్వాదం. దీన్ని సిటీకి తీసుకురావడానికి ఎంత కష్టపడ్డాను. ప్రతిసారి ఆ కౌశికుడు అడ్డుపడేవాడు. ఇప్పుడు ఆడు ఎక్కడున్నాడు ఏంటో. నేను మంచిదాన్ని కాదురా, చాలా మందిని మోసం చేశాను. అది చేసి నువ్వు కాదు, ఆ సంతోష్ గారు చేయించాడు. నీ మనసు నాకు తెలుసు వైషు. నీ
ప్రేమ నాకు తెలుసు. అయినా ఇంతవరకు వచ్చాక అలా అనకు. నాకు ఈ పని చేయాలంటే బాధగా ఉందిరా. నాకు తెలుసు వైషు, అందరినీ వదిలి రావాలంటే బాధగా ఉంటుంది. కానీ నేను బాగా చూసుకుంటాను. నువ్వు వెళ్ళే చోటుకి నేను రాలేనురా. వైశాలి, వైశాలి ఎవరో పొడిచారు. వైశాలి, వైశాలి నీకేం కాలేదు కదా? పొడిచింది నేనేరా. నువ్వు కాదు వైశాలి, నువ్వు కాదు. సారీ రా బంగారం, కానీ నేను ఎంత బతిమాలినా నువ్వు వినిపించుకోవట్లేదు కదా. నన్ను ఏం చేయమంటావు చెప్పు. నాకు నువ్వు కావాలి వైషు. కానీ నువ్వు ఉంటే ఈ వయసుకి చాలా ప్రాబ్లమ్స్ రా. ప్లీజ్ అర్థం చేసుకో. ఐ లవ్ యూ. వైశాలి, 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 ఆగు వైశాలి. వచ్చేసాం. దిగండి 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 రండి. ఇలాగివ్వండి ఇలాగివ్వండి. అయితే మీరు ఉండబోయే ఇల్లు తక్కువ అద్దెలో మంచి ఇల్లు. ఇంకా తెచ్చలేట్రా, కొంచెం ఉండండి. పూజలో ఉన్నారు కదా మేడం. ఇప్పుడు దిగారు కదా వాళ్ళ అబ్బాయి, నికార్సైన కుర్రాడు. నమస్తే మేడం. మేడం గారు ఇంటి వానరు చాలా మంచి ఆవిడ. సార్ క్యాంపుల మీద క్యాంపులు, ఈవిడ పూజలు వ్రతాలు.
ఏంటి మోగదాం అనుకుంటున్నావా? మౌనవ్రతం శనివారం కదా అందుకని అదైందా? చూసిన కొద్ది చూడాలనిపిస్తుందా? తర్వాత చూద్దాను పద. ఇదిగో, మీరు ఆ మేడ మీద ఉండేది ఈ వాటర్గా మంచి view. ఏం మొహమాట పడుకో. ఇది నీళ్ళు అనుకో. అన్ని దానాల కన్నా రక్తదానం గొప్పది. ఎవ్రీ 6 months బ్లడ్ డొనేట్ చేస్తే చాలా మంచిది. సరేనా? అలాగే సార్. సార్ కాదు, అన్నయ్య అని పిలువు. నేను క్యాంప్కి వెళ్ళినప్పుడు వదినికి ఏం కావాలో చూసుకో. వైశాలి, తమ్ముడు వచ్చాడు. 3 cup కాఫీ. ఇదిగో, తమ్ముడికి సున్నుండలంటే బాగా ఇష్టం. తీసుకొని రా.